హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆల్జీబ్రా అనే టాపిక్లో కొన్ని పాయింట్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఆ కొన్ని పాయింట్స్ ఏంటి అంటే చూడండి జాగ్రత్తగా. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు కే అయితే దెన్ ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా. x² ప్లస్ 1/x² ఈక్వల్ టు కే అయితే అప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ x² ప్లస్ 1/x² ఉంది కదా, x² ప్లస్ 1/x² ఉందన్నమాట. అవునా, నేను దీనికి ఏం చేస్తానంటే చూడండి జాగ్రత్తగా, నేను ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1/x చేస్తా, ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1/x చేస్తా. అవునా, అంటే ఇక్కడ x క్యాన్సిల్ అయ్యి ఏమైనట్టు +2 అయినట్ట, +2 అయినట్టు. మరి +2 చేసామంటే మనకి తేడా రాకుండా ఉండటానికి -2 కూడా చేయాలి, వాల్యూ చేంజ్ అవ్వకుండా ఉండటానికి -2 కూడా చేయాలన్నమాట. సో -2 కూడా చేస్తున్నా, అర్థమైందా? ఈజ్ ఈక్వల్ టు ఎంత? కే. అవునా కదా? సో యాక్చువల్గా ఉన్నది ఇది. దానికి నేనేం చేశాను, ఇక్కడ 2x ఇంటూ 1/x చేసా, అంటే +2 చేసా, అప్పుడు -2 కూడా చేయాలి కదా, చేసా. ఈజ్ ఈక్వల్ టు ఎంత? కే. అర్థమైందా లాజిక్? అర్థమైంది. మరి ఇక్కడ చెప్పండి, ఇదే ఫార్మేట్లో ఉంది, a² ప్లస్ b² ప్లస్ 2ab ఫార్మేట్లో ఉంది. అంటే ఇదంతా ఏమవుతుందంటే x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ అవుతుంది, x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? k+2 అవుతుందా? k+2 అవుతుంది అనమాట. అవునా కదా? అప్పుడు ఇక్కడ నుంచి x ప్లస్ 1/x ఈక్వల్ టు ఏమైంది? x ప్లస్ 1/x ఈక్వల్ టు రూట్ ఆఫ్ k+2 అయిద్దా, రూట్ ఆఫ్ k+2 అయిద్ది అనమాట. అయితే ఇక్కడ రూట్ అంటే ప్లస్ ఆర్ మైనస్ వచ్చేది అనమాట. ఓకేనా? అంటే ఇక్కడ కండిషన్ ఏంటి అంటే ఇఫ్ x² ప్లస్ 1/x² ఈక్వల్ టు కే అయితే దెన్ ఏమైందంటే దెన్ కండిషన్ ఏంటి అంటే చూడండి జాగ్రత్తగా, దెన్ x ప్లస్ 1/x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ k+2 అనమాట. ఓకేనా? x ప్లస్ 1/x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ k+2 అనమాట. అర్థమైంది లాజిక్? సో ఇది అనమాట. నెక్స్ట్ ఇదే కండిషన్ ఏంటంటే ఇఫ్ x² ప్లస్ 1/x² ప్లస్ 1/x² ఈక్వల్ టు కే అయితే ఏమవుతుందో చూడండి ఒకసారి. ఏమవుతుందంటే ఇందాక మనం x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఫామ్లోకి తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు x మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఫామ్లోకి తెచ్చుకుంటాం, x మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఫామ్లోకి తెచ్చుకుంటాం అనమాట. ఓకేనా? సో దానికోసం మనం ఏం చేయాలంటే చూడండి, x² ప్లస్ 1/x². అవునా, నేను ఇక్కడ -2x ఇంటూ 1/x చేస్తా, చేయొచ్చా లేదా? చేస్తే ఏమవుతున్నట్టు? -2 అవుతున్నట్టు. x క్యాన్సిల్ అయ్యి -2 అవుతున్నట్ట. మరి -2 చేసామంటే దాని పక్కనే +2 కూడా చేయాలి, వాల్యూ చేంజ్ అవ్వకుండా ఉండడానికి. అవునా? ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈజ్ ఈక్వల్ టు కే. అర్థమైందా? మరి ఇక్కడ ఏ ఫార్మేట్లో ఉంది? a² ప్లస్ b² -2ab. అవునా కదా? సో ఇదంతా ఏమైంది? x మైనస్ 1/x, x మైనస్ 1/x హోల్ స్క్వేర్ అనమాట. x మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? k-2 అవుతుందా? k-2. సో దెన్ ఏమవుతుంది కండిషను? దెన్ ఏమవుతుందంటే x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఇదటి వెళ్తే రూట్ అయిద్దా, రూట్ ఆఫ్ k-2 ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది అనమాట. అవునా? అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు, ఇఫ్ x² ప్లస్ 1/x² ఈక్వల్ టు కే అయితే దెన్ కండిషన్ ఏంటో చెప్పండి. దెన్ కండిషన్ ఏంటి? x మైనస్ 1/x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ k-2 అనమాట. ఓకేనా? సో ఇది ఒక కండిషను, ఇది ఒక కండిషను, అలాగే ఇదిగో ఈ రెండు ఒక కండిషను, ఈ రెండు ఒక కండిషన్ అనమాట. ఇక్కడ x² ప్లస్ 1/x² ఈక్వల్ టు కే అయితే x ప్లస్ 1/x ఈక్వల్ టు ఏంది? k+2 అయింది, +2 అయింది అనమాట. ప్లస్ ఉన్నప్పుడు +2 అయింది, ప్లస్ ఉన్నప్పుడు +2 అయింది, గుర్తుపెట్టుకోండి అలా. అలాగే ఇక్కడ చూస్తే x మైనస్ 1/x ఈక్వల్ టు ఏమైంది? -2 అయింది, రూట్ ఆఫ్ k-2 అయింది. అవునా కదా? మైనస్ ఉన్నప్పుడు మైనస్ అయింది, ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ అయింది. ఇది బండ గుర్తు అనమాట, గుర్తుపెట్టుకోవడానికి. ఓకేనా? సో ఈ రెండు పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట, నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా? సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, చెప్పండి. ఇఫ్ x² ప్లస్ 1/x², x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు 79 అని ఇచ్చాడు. అయితే ఇప్పుడు నేను కనుక మిమ్మల్ని x ప్లస్ 1/x అడిగితే, x ప్లస్ 1/x అడిగితే మీరు ఏమవుతుందని చెప్పాలంటే ఏమని చెప్పాను? ఇక్కడ ఉండేది కనుక k అయితే x² ప్లస్ 1/x² ఈక్వల్ టు k అయితే దెన్ x ప్లస్ 1/x ఈక్వల్ టు ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏమవ్వాలి? k+2 k-2
ఇక్కడ ప్లస్ కాబట్టి k+2 రావాలన్నమాట, k+2 రావాలి. అర్థమైందా? మరి ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, ±√k+2 అంటే 79+2, 79+2 అంటే ఎంత అవుతుంది, 81 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ±9 అవుతుంది అనమాట, దట్ ఈజ్ ఈక్వల్ టు ±9 అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా మనకైతే వస్తుందన్నమాట. నెక్స్ట్ నేను గనక ఇప్పుడు లైక్ ఏమడుగుతున్నట్టు అంటే చూడండి, x-1/x అనమాట. ఇది అడిగితే అప్పుడు ఏం చేస్తారు, అంటే ±√ ఏం చేస్తారు, k-2 అయినా కదా, k-2 ఎందుకంటే మైనస్ ఇక్కడ మైనస్, అవునా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు ±√ k అంటే ఎంత, k ప్లస్లో ఏముంది 79 కదా, సో 79 - 2 అంటే ఎంత అవుతుంది, 77 అవుతుంది. అలా ±√77 అనేది దీని యొక్క వాల్యూ అవుతుంది అనమాట. ఓకేనా? దీని యొక్క వాల్యూ వచ్చేసరికి ±9 అనమాట. అర్థమైంది కదా? సో ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట, చూడండి జాగ్రత్తగా. ఇది కొద్దిగా ట్రిక్కీగా ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సింపుల్ క్వశ్చనే, ఓకేనా? సో x² అనమాట, x²/y² ప్లస్ y²/x² ఈజ్ ఈక్వల్ టు 223. అవునా? మనల్ని ఏమంటున్నాడు అంటే x/y ప్లస్ y/x ఈక్వల్ టు ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవునా? మరి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఫార్మెట్ ఎలా ఉండాలంటే చూడండి, a² ప్లస్ 1/a² ఫార్మేట్లో ఉండాలి. ఈజ్ ఈక్వల్ టు k అయితే మనకేమని తెలుసు, a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు, ±√k+2 అని తెలుసు. అవునా? అలాగే a మైనస్ 1/a అడిగితే ఏమని తెలుసు, ±√k-2 అని తెలుసు. ఇది మనందరికి తెలిసిన ఫార్మేట్ అనమాట. ఏంటి ఫార్మేట్, a² ప్లస్ 1/a² ఆ ఫార్మేట్లో ఉండాలన్నమాట. అవునా? సో అదే ఫార్మేట్లో నేను దీన్ని రాయబోతున్నా. అవునా? సో దీన్ని ఎలా రాస్తానంటే చూడండి, x² లేదంటే x/y² రాయొచ్చా, x/y² రాసా, ప్లస్ దీన్ని ఎలా రాస్తానంటే y² ఇక్కడ కిందకి పట్టుకు రావచ్చు కదా, x² కిందకి ఇక్కడికి పట్టుకు రావచ్చు లేదా, అప్పుడు ఇక్కడ y² ఉండదు, ఇక్కడ 1 ఉండిద్ది. సో 1/x²/y² రాయొచ్చు. అవునా కదా, 1/x²/y² రాయొచ్చు. అంటే ఏమని రాయొచ్చు, సింపుల్గా 1/x²/y² అంటే x/y² అనమాట, x/y² ఈజ్ ఈక్వల్ టు ఎంత, 223 అనమాట. అర్థమైందా? మరి ఇక్కడ నేను హైలైట్ చేస్తాను, మీరు చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇదంతా ఏ. సో ఏ ఫార్మేట్లో ఉంది, మనకి ఏ ఫార్మేట్లో ఉందంటే a² ప్లస్ 1/a² ఈజ్ ఈక్వల్ టు ఏ ఫార్మేట్, ఈజ్ ఈక్వల్ టు k అనే ఫార్మేటు. అవునా కదా? మనల్ని ఏమడుగుతున్నాడు అంటే x/y ప్లస్ y/x అడుగుతున్నాడు. అవునా? x/y అంటే ఇది ఏమనుకున్నాం, ఇది a అనుకున్నాం. అవునా? అంటే x/y అంటే a ప్లస్ y/xని ఎలా రాసుకోవచ్చు, ఈ వైని ఇక్కడ రాసుకోవచ్చా, ఈ వైని ఇక్కడ రాసుకోవచ్చు, x/y అంటే 1/a అవుతుందా, 1/a అవుతుంది అనమాట. అవునా కదా, 1/a అవుతుంది. ఇది ఎంతో కనుక్కోమంటున్నాడు. అర్థమైందా? మరి ఇక్కడ చూస్తే a² ప్లస్ 1/a² మనకి ఎంత, k. మనల్ని ఏమడుతున్నాడు, a ప్లస్ 1/a అడుగుతున్నాడు. మరి a ప్లస్ 1/a అంటే ఏమవుతుంది, ±√k+2 అవుతుంది. k+2 అంటే k అంటే ఎంత, 223, దానికి +2 అంటే 225 అనమాట, 225. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ±15 అవుతుంది, ±15 అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం ఈ ఫార్మేట్లోకి అయితే తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా? మళ్ళీ మాకు తెలియదు అనేసి చెప్పకూడదు ఎక్కడ. ఓకేనా? అర్థమైంది కదా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఇఫ్ 3 × x² ప్లస్ 1 మైనస్ 7x/3x ఈజ్ ఈక్వల్ టు 6, x నాట్ ఈక్వల్ టు 0, దెన్ ద వాల్యూ ఆఫ్ √x ప్లస్ 1/√x ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో సింపుల్ క్వశ్చనే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఈ కండిషన్ ఇచ్చాడు అనమాట. ఈ కండిషన్ ఇచ్చి మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవునా కదా? సో ఇక్కడ నుంచి ఈ 3x అటు పట్టుకెళ్తే ఏమవుతుంది, 3 × 6x 3x × 6 18x అయిద్దా, 18x. సో ఇప్పుడు చూస్తే ఏమైంది అంటే చూడండి, 3 × x² ప్లస్ 1 మైనస్ 7x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 18x అవుతుంది. ఆ 7x ఇటు వస్తే ఏమవుతుంది, +7x అవుతుంది. 18x ప్లస్ 7x అంటే ఏమవుతుంది, టోటల్ 25
25x అవుతుందా? టోటల్ 25x అవుతుంది అనమాట. టోటల్ ఎంత అవుతుంది? టోటల్ 25x అవుతుంది అనమాట. డైరెక్ట్గా రాసేసా, అవునా? సో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఈ ఎక్స్ని ఇటు పట్టుకొస్తా, ఈ 3ని ఇటు పట్టుకొస్తా. అప్పుడు ఏమైందంటే చెప్పండి, x² + 1 ఈజ్ ఈక్వల్ టు 25/3 అనమాట, అవునా? సో ఇక్కడ చూస్తే ఏమైందంటే x² x అంటే ఏమైంది? x అయింది, ప్లస్ 1/x అయిద్దా? 1/x అయిద్ది అనమాట, అవునా? ఈజ్ ఈక్వల్ టు ఎంత? 25/3 అనమాట. 25/3 మనల్ని ఏమడుతున్నాడు అంటే చూడండి జాగ్రత్తగా, ఇది కొద్దిగా ఆలోచించి చేసే క్వశ్చన్ అనమాట. మనల్ని ఏమడుతున్నాడు, √x + 1/√x ఈక్వల్ టు ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అర్థమైంది లాజిక్? చూడండి జాగ్రత్తగా. మరి ఇది చూస్తేనేమో ఇలాగుంది, ఇది చూస్తేనేమో ఇలాగుంది. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు? ఈ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు అంటే √x² రాసుకోవచ్చా? రాయొచ్చు. ఈ 1/xని ఎలా రాసుకోవచ్చు? లేదంటే ఈ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు? మళ్ళీ √x² రాయొచ్చా? √x² రాయొచ్చు. మరి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇదే ఫార్మేట్లో ఉంది. ఇదిగోండి, a² + 1/a² ఈజ్ ఈక్వల్ టు k ఫార్మేట్లో ఉంది. అర్థమైందా లేదా? అర్థమైందా లాజిక్? a² + 1/a² ఈజ్ ఈక్వల్ టు k ఫార్మేట్లో ఉంది. మనల్ని ఏమడుతున్నాడు? ఇదేంటి a ప్లస్ ఇదేంటి? ఇది 1/a, a + 1/a అడుగుతున్నాడు. మరి a + 1/a అడిగితే ఏమవుతుంది? a² + 1/a² ఈక్వల్ టు k అయితే a + 1/a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? a + 1/a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ±√k + 2 అవుతుంది. ఏమవుతుంది? ±√k + 2 అవుతుంది. సో దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ±25/3 +2 అనమాట, +2 అనమాట, ఓకేనా? సో దాట్ ఈజ్ ఈక్వల్ టు ±√ డినామినేటర్లో 3 ఉండి తెలిసేమో. సో 3 2s 6 + 25 ఎంత అవుతుంది? 31 అవుతుందా? 31. సో అలా మనకేమవుతుందంటే √31/3 ±√31/3. సో √31/3 ఒకే ఒక చోట ఉంది, అది ఆప్షన్ బి అనమాట. ఒకవేళ ఇక్కడ ఇది ఇచ్చి ఇంకో చోట కనుక ±√31/3 ఇస్తే అప్పుడు ఇది పెడతారా, ఇది పెడతారా? ఇదే పెట్టాలన్నమాట. ±√31/3 పెట్టాలన్నమాట. ఇక్కడ +√31/3 కరెక్టే, కానీ దానికంటే ఇది ఎగ్జాక్ట్గా కరెక్ట్ అవుతుంది అనమాట. ± ఉండేదే ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట, ఓకేనా? అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అర్థమైందా? అందుకే ఇక్కడ చూసుకోవాలన్నమాట. మరి ఇక్కడ చూస్తే ఒకే ఒక చోట ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా అదే ఆన్సర్ అయిపోతుంది. కొన్నిసార్లు ఇది ఇవ్వకుండా మైనస్ ఇస్తాడు, అది కూడా పెట్టేసేయచ్చు అనమాట, ఓకేనా? అలాగే దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు అనమాట. ఎలాగా అంటే చూడండి జాగ్రత్తగా. సో ఇక్కడ మనకేమొచ్చిందంటే చూడండి, ఒకసారి అరేంజ్ చేస్తున్నాను. ఇది అరేంజ్ చేస్తే మీకు క్లారిటీ వచ్చింది అనమాట. అర్థమైందా? సో చూడండి, ఇదే తర్వాత అయినా ఇదే వచ్చేది, ఎంతకు మించి ఆన్సర్ ఏం మారదనమాట. సో ఇక్కడ స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ అవుతుందా? ఎక్స్ ప్లస్ ఇది 1/x అవుతుందా? 1/x ఈక్వల్ టు ఎంత? 25/3 25/3 అనమాట. మరి ఈ వాల్యూ అడుగుతున్నాడు, ఇక్కడ నాకు ఎక్స్లో ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే స్క్వేర్ చేస్తే √x స్క్వేర్ చేసినప్పుడు ఎక్స్ అయింది, అంటే ఇది వస్తుంది అనమాట. కాబట్టి స్క్వేర్ చేస్తాం ముందు, తర్వాత దాని నుంచి ఎగ్జాక్ట్ వాల్యూ కనుక్కుంటా. స్క్వేర్ చేస్తే ఏమైంది? √x² అయింది, అంటే ఎక్స్ అయింది, ప్లస్ 1/√x² అయింది, అంటే 1/x అయింది, ప్లస్ 2√x ఇంటూ 1/√x అంటే 2 అయిద్దా? 2 అయింది అనమాట, ఓకేనా? మరి x + 1/x అంటే ఎంత అయింది? 25/3. సో 25/3 +2 అనమాట, ఓకేనా? +2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 31/3 అయిద్దా? 31/3. ఇది ఎవరి వాల్యూ? √x + 1/√x² యొక్క వాల్యూ. మనల్ని అడిగింది అది కాదు, హోల్ స్క్వేర్ కాదు, జస్ట్ √x + 1/√x వాల్యూవే అడిగాడు అనమాట, అవునా? మరి ఆ స్క్వేర్ నట్టు పంపించే రూట్ అయిద్దా? √31/3 అయిద్ది అనమాట. అయితే రూట్ కాబట్టి ± వచ్చింది అనమాట, అంతమించి ఏముండదు. సో ఇక్కడ ± ఇవ్వలేదు కాబట్టి జస్ట్ √31/3 పెట్టేస్తే సరిపోతుంది అనమాట, ఓకేనా? ఎయిదర్ స్క్వేరింగ్ చేసి వెళ్ళొచ్చు, లేదంటే మీకు తెలిసిన ±√k + 2 అది తెలిసినా కూడా పెట్టేసేయచ్చు అనమాట, ఓకేనా? అన్నీ నేను క్వశ్చన్స్ వచ్చినప్పుడు అన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటంటే కాన్సెప్ట్ కాబట్టి ఏదో 1-2 ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పేస్తాను, ఓకేనా? క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా?
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈక్వల్ టు 123 దెన్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ x మైనస్ 1/x ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో దీన్ని 2 డిఫరెంట్ వేస్లో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకటి ఏంటంటే ఇందాక మీకు చెప్పిన ఫార్ములాను బట్టి చెప్తాను. అదేవిధంగా నార్మల్గా అసలు ఆ ఫార్ములా గుర్తు లేకుండా కూడా ఎలా చేయాలో చెప్తాను అనమాట. ఓకేనా. సో 2 డిఫరెంట్ వేస్లో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ముందు నార్మల్గా ఎలా చేస్తామో చెప్తాను, తర్వాత డైరెక్ట్గా ఫార్ములా ఎలా చేయాలో చెప్తాను అనమాట. ఫార్ములా వేసేసి ఎలా చేయాలో చెప్తా. ఓకేనా. సో చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మనకేమి ఇచ్చాడంటే స్క్వేర్లో ఇచ్చాడు. x² ప్లస్ 1/x² ఈక్వల్ టు 123 అలా స్క్వేర్లో ఇచ్చాడు. మనల్ని ఏమడుతున్నాడు, x మైనస్ 1/x వాల్యూ అడుగుతున్నాడు అనమాట. ఏమడుగుతున్నాడు, x మైనస్ 1/x వాల్యూ అడుగుతున్నాడు. నేనేం చేస్తానంటే నాకు ఇచ్చిన దాంట్లో స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి నేను కూడా దీన్ని స్క్వేర్ చేస్తున్నాను. ఎందుకంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఇవి వస్తాయా లేదా అలా అనమాట. దేన్ని స్క్వేర్ చేస్తే ఏది వచ్చిందో చూసుకోవాలి. దీన్ని స్క్వేర్ చేస్తే ఇది వచ్చింది నాకు, కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాన్ని స్క్వేర్ చేయాలన్నమాట. స్క్వేర్ చేస్తే ఏమొచ్చిందో చెప్పండి, x² ప్లస్ 1/x² మైనస్ 2x ఇంటూ 1/x అంటే -2 అనమాట. -2x ఇంటూ 1/x కదా. సో దీన్ని a-b² అప్లై చేస్తే మనకేమొచ్చింది, ఇక్కడ -2 వచ్చింది అనమాట లాస్ట్కి. ఓకేనా, క్యాన్సిల్ అయిపోయి. సో ఇది వచ్చింది. ఆల్రెడీ మనకి ఇది ఎంత అని తెలుసు, ఇది 123 అని తెలుసు. సో 123 -2 ఎంత, 123 -2 ఎంత అవుతుంది మనకి, ఎంత అవుతుందంటే 121 అవుతుందా, 121 అవుతుంది. అప్పుడు x మైనస్ 1/x మనకు కావాల్సింది, x మైనస్ 1/x మనకు కావాల్సింది. అప్పుడు x మైనస్ 1/x అంటే ఏమవుతుంది, ఆ స్క్వేర్ని అటు పంపించే రూట్ అయ్యిద్ది. సో రూట్ 121 అయ్యిద్ది, అంటే +or-11 అయ్యిద్ది అనమాట. ఏమైద్ది, +or-11 అయ్యిద్ది. పాసిబుల్ వాల్యూ అన్నాడు. సో పాసిబుల్ వాల్యూ అంటే +11 కానీ -11 కానీ ఆ రెండే పాసిబుల్ వాల్యూస్. సో ఇక్కడ మనకి +11 ఇచ్చాడు కాబట్టి అదే డైరెక్ట్గా పాసిబుల్ వాల్యూ అయింది అనమాట. ఇదేంటంటే దిస్ ఈజ్ బై యూజింగ్ నార్మల్ ప్రొసీజర్ అనమాట. మనం అలా చేయొచ్చు, లేదంటే ఇందాక మీకు ఆల్రెడీ కొన్ని పాయింట్స్ చెప్పే కదా. సో పాయింట్స్ ప్రకారమైన చేయొచ్చు అనమాట. ఏంటి ఆ పాయింట్స్ అంటే ఏమని చెప్పాను, x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు k అయితే దెన్ ఏమని చెప్పాను, x ప్లస్ 1/x ఈక్వల్ టు ఏమని చెప్పాను, +or-√k+2 అని చెప్పాను. అదే ఒకవేళ x మైనస్ 1/x అడిగితే +or-√k-2 అని చెప్పాను. ప్లస్ వస్తే ప్లస్ వచ్చిందని చెప్పాను, మైనస్ వస్తే మైనస్ వచ్చిందని చెప్పాను. అవునా కదా, ఈ రెండే కదా చెప్పింది. ఇది ఇస్తాడు, ఇది అడిగితే ఇది రాయాలి, ఇది అడిగితే ఇది రాయాలి, అలా ఏది అడిగితే అది రాయాలన్నమాట. అవునా, మనల్ని ఇది కదా అడిగింది. ఆన్సర్ ఏమైంది, +or-k-2 అయింది అనమాట. సో k ప్లేస్లో ఏమి ఇచ్చాడు మనకి, ఎగ్జాక్ట్గా k ప్లేస్లో 123 ఇచ్చాడు. సో దీనికి సంబంధించి x మైనస్ 1/x ఏమవుతుంది, k² +or-√k-2 అనమాట. +or-√k-2. k అంటే 123, k అంటే ఎంత 123, -2 అంటే 121. సో +or-√121 అంటే 11 అయింది అనమాట. ఓకేనా. సో పాసిబుల్ వాల్యూ అన్నాడు, రెండే పాసిబుల్ వాల్యూస్ ఉంటాయి, ఒకటి +11 ఇంకోటి వచ్చేసరికి -11. పాసిబుల్ వాల్యూ ఇక్కడ మనకి 11 ఇచ్చాడు కాబట్టి దట్ విల్ బి ద ఆన్సర్. అర్థమైందా. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇఫ్ x ప్లస్ 1/x కనపడుతుందా, చూడండి, x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అయితే, x ప్లస్ 1/x ఈక్వల్ టు k అయితే దెన్ కండిషన్ ఏంటంటే x మైనస్ 1/x ఈక్వల్ టు ఏమవుతుందంటే +or-√k² -4 అవుతుంది, k² అవుతుంది అనమాట. ఓకేనా. x ప్లస్ 1/x ఈక్వల్ టు k అయితే దెన్ x మైనస్ 1/x ఈక్వల్ టు +or-k² అవుతుంది అనమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి చిన్న ప్రూఫ్ చెప్తాను, చూడండి జాగ్రత్తగా. దీనికి సంబంధించి ప్రూఫ్ అనమాట. ప్రూఫ్ ఏంటంటే చూడండి, ఇక్కడ మనకేమి ఇచ్చాడు, x ప్లస్ 1/x ఈక్వల్ టు k ఇచ్చాడు. మనల్ని ఏమడుతున్నాడు, x మైనస్ 1/x ఈక్వల్ టు ఎంతో అడుగుతున్నాడు అనమాట. అది మనం ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి, +or-√k² అవుతుంది అనేసి మనం కనుక్కోవాలన్నమాట. ఓకేనా. సో నేనేం చేస్తానంటే చూడండి, ముందు x మైనస్
మైనస్ 1/x హోల్ స్క్వేర్ కనుక్కుంటా. x మైనస్ 1/x హోల్ స్క్వేర్ కనుక్కుంటా. మరి ఇది ఏ ఫార్మేట్లో ఉంది? a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది, అవునా? మరి a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే నేనేమని చెప్పానంటే మీకు ఆల్రెడీ a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందని చెప్పాను? a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab అవుతుందని చెప్పాను, అవునా కదా? మరి ఇదే ఫార్మేట్లో చెప్పండి, a మైనస్ b హోల్ స్క్వేర్ ఉంది, అదేమవుతుంది? a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ab అంటే a అంటే x, b అంటే 1/x అనమాట, ఓకేనా? మరి ఇక్కడ x 1/x క్యాన్సిల్ అయిపోతుంది కదా, క్యాన్సిల్ అయిపోయి జస్ట్ 4 వరకే ఉంటుందన్నమాట. అర్థమైందా? 4 వరకే ఉంటుంది. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందో చెప్పండి, ఏమవుతుంది? x ప్లస్ 1/x అంటే ఎంత? కేనా? k స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ 4, అవునా కదా? సో దీని వాల్యూ ఎంత అంటే k స్క్వేర్ మైనస్ 4. నాకు కావాల్సింది ఇది కాదు, x మైనస్ 1/x కావాలి. సో x మైనస్ 1/x అంటే ఏమవుతుంది? అది రూట్ ఇటు పంపిస్తే సరిపోతుంది కదా, సారీ స్క్వేర్ ఇటు పంపిస్తే సరిపోతుంది కదా, సో రూట్ అయిపోద్ది అనమాట. సో రూట్ k స్క్వేర్ మైనస్ 4 అయింది. రూట్ అంటే ఏమొచ్చింది? ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది అనమాట. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్ టు k అయితే దెన్ కండిషన్ ఏంటి? దెన్ x మైనస్ 1/x ఈక్వల్ టు ఏమైంది? ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ k స్క్వేర్ మైనస్ 4 అయింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఏంటంటే మైనస్ ఉంటే మైనస్ వచ్చింది, ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ కండిషన్ అనమాట, నెక్స్ట్ పాయింట్ అనమాట. సో పాయింట్ ఏంటి అంటే చూడండి జాగ్రత్తగా. ఇఫ్ x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అయితే దెన్ కండిషన్ ఏంటంటే దెన్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ k స్క్వేర్ ప్లస్ 4 అయింది అనమాట, ఓకేనా? సో అంటే కండిషన్ ఏంటంటే x మైనస్ 1/x ఈక్వల్ టు k అయితే దెన్ కండిషన్ ఏమైంది? x ప్లస్ 1/x కావాలంటే ఏం చేయాలంటే రూట్ ఆఫ్ k స్క్వేర్ ప్లస్ 4 చేయాలన్నమాట, అనమాట. సో సింపుల్గా మీకు ఒక ప్రూఫ్ చూపిస్తాను, సింపుల్గా అర్థమవుతుంది. ఇందాక లాంటిదే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు దానికి దీనికి, ఓకేనా? సో ఇది మనకి ఇచ్చాడు x ప్లస్ 1/x మనం ఎంత చూపించాలి? ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ k స్క్వేర్ ప్లస్ 4 అవుతుందని చూపించాలి, అవునా? సో మనం ఏం చూపించాలి? x ప్లస్ 1/x ఎంత అవుతుందని చూపించాలి? ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ k స్క్వేర్ ప్లస్ 4 అవుతుందని చూపించాలి. సో నేను దీని యొక్క స్క్వేర్ కనుక్కుంటా. మరి స్క్వేర్ కనుక్కుంటే ఏమవుతుందో చెప్పండి. నేను మీకు ఆల్రెడీ చెప్పి ఇదే ఫార్మేట్లో ఉంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4ab రాసుకోవచ్చా లేదా? రాసుకోవచ్చు. వేర్ a మైనస్ b అంటే a అంటే x, b అంటే 1/x. సో x మైనస్ 1/x హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. 4 ఇంటూ a అంటే x, b అంటే 1/x, అవునా కదా? సో x 1/x క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏం మిగులుతుంది? 4 మిగులుతుంది అనమాట, జస్ట్ 4 మిగులుతుంది. అర్థమైందా? మరి ఇక్కడ మనకు కావాల్సింది జస్ట్ x ప్లస్ 1/x కావాలి. ఏం కావాలి? x ప్లస్ 1/x కావాలి ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత అంటే k అని ఇచ్చాడు మనకి. k స్క్వేర్ అవుతుందా? k స్క్వేర్ ప్లస్ 4 ఉంది, అవునా కదా? ఈ మొత్తానికి స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ అనమాట. ఈ స్క్వేర్ నటు పంపిస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. స్క్వేర్ నటు పంపిస్తే రూట్ అవుతుంది. రూట్ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ అనమాట, అర్థమైందా? సో అలా x మైనస్ 1/x ఈక్వల్ టు k అయితే x ప్లస్ 1/x ఈక్వల్ టు ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ k స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది అనమాట. మళ్ళీ సేమ్, ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ ప్లస్ వచ్చింది అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బండ గుర్తు అనమాట, అర్థమైందా? ఇక్కడ కాన్సెప్ట్లో 2 కాన్సెప్ట్లు అర్థం అవ్వాలి, ఓకేనా? సో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైద్ది అనమాట, ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకేమి ఇచ్చాడంటే a ఈక్వల్ టు 1/a మైనస్ 5 ఇచ్చాడు అనమాట. కండిషన్ కూడా ఇచ్చాడు, a గ్రేటర్ దాన్ 0 ఇచ్చాడు. ఓకే, మనల్ని ఏమడుతున్నాడు అంటే a ప్లస్ 1/a ఈక్వల్ టు ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట, ఓకేనా? మరి సింపుల్ క్వశ్చన్ కదా, చూడండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ a మైనస్ 5ని అటు పైకి పట్టుకెళ్ళండి, ఈ ఏని కిందకి పట్టుకురండి. అంటే ఈ రెండింటి ప్లేస్లో ఎక్స్చేంజ్ చేయండి. a మైనస్ 5 పైకి పట్టుకెళ్ళండి, అవునా? సో a మైనస్ 5 పైకి పట్టుకెళ్ళండి, a కిందకి పట్టుకురండి. అప్పుడు 1/a అవుతుందా? 1/a అవుతుంది. ఇప్పుడు ఈ కంప్లీట్ 1/aని ఇటు పట్టుకురండి,
పట్టుకెళ్ళండి, ఈ -5ని అటు పట్టుకెళ్ళండి. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది, a మైనస్ 1/a అవుతుంది. అవునా కదా? ఇటు వస్తే a మైనస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుందా? 5 అనమాట, ఈజ్ ఈక్వల్ టు 5. సో a మైనస్ 1/a ఇచ్చాడు, a ప్లస్ 1/a అడుగుతున్నాడు. అర్థమైందా? మరి మీకు ఆల్రెడీ చెప్పా, ఇది a మైనస్ 1/a ఈక్వల్ టు k అయితే అప్పుడు a ప్లస్ 1/a ఈక్వల్ టు ఏమవ్వాలి, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏమవ్వాలి, కే స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 4 అవ్వాలి. కే స్క్వేర్ ప్లస్ 4 అవ్వాలి. ప్లస్ ఉంటే ప్లస్ వచ్చింది, ప్లస్ ఉంటే ప్లస్ వచ్చింది, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే సబ్స్టిట్యూట్ చేయండి, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ కే స్క్వేర్ అంటే ఎంత, కే అంటే ఎంత ఉంది మనకి, 5 ఉందా, 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 4 అనమాట. అవునా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 29 అనమాట. ప్లస్ ఆర్ మైనస్ రూట్ 29 అనమాట. అర్థమైందా? సో అలా సింపుల్గా రూట్ 29 అనేది ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ చాలామంది ప్లస్ ఆర్ మైనస్ రూట్ 29 అనేది ఆన్సర్ అనుకుంటారు. కానీ వీడు స్పెసిఫై చేస్తున్నాడు. ఏమని స్పెసిఫై చేస్తున్నాడు అంటే ఏ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. ఏ అనేది ఒక పాజిటివ్ వాల్యూ అనమాట. గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ వాల్యూ. మరి ఇక్కడ చూస్తే మనకి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. వీటిల్లో ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఏమైంది అంటే ప్లస్ రూట్ 29 అయింది, ప్లస్ రూట్ 29 అయింది. ఎందుకంటే ఇది గ్రేటర్ దాన్ 0 అనమాట. మీరు నెగిటివ్ తీసుకున్నారనుకోండి, మైనస్ తీసుకున్నారనుకోండి, అది లెస్ దాన్ 0 అయింది అనమాట. ఓకేనా? సో అలా యాక్చువల్గా ఈ కండిషన్ ఇవ్వకపోతే ఇది ఆన్సర్ అయింది, నో ప్రాబ్లం. ఓకేనా? దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. కానీ వీడు పర్టికులర్గా చెప్తున్నాడు కదా గ్రేటర్ దాన్ 0 ఉండాలని. సో గ్రేటర్ దాన్ 0 కాబట్టి మనం కూడా పాజిటివ్ వాల్యూ తీసుకోవాలన్నమాట. అర్థమైందా? అలా దీనికి సంబంధించి ఈ పర్టికులర్ క్వశ్చన్కి సంబంధించి ఈ కేస్ కన్సిడర్ చేస్తే ఆన్సర్ ఏమైంది, ప్లస్ రూట్ 29 అయింది. ఎందుకంటే దట్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి జాగ్రత్తగా, నెక్స్ట్ ఫార్ములాస్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఫార్ములాస్ ఏంటంటే ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు కే అయితే దెన్ కండిషన్ ఏంటంటే దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే కే క్యూబ్ మైనస్ 3k అవుతుంది. కే క్యూబ్ మైనస్ 3k అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా అనమాట. ఓకేనా? సో దీనికి సంబంధించి చిన్న ప్రూఫ్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో ప్రూఫ్ ఏంటంటే ప్రూఫ్ అనమాట. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, ఇది తీసుకొని ఇది అవుతుంది అనేసి ప్రూవ్ చేయాలన్నమాట. అంటే ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు కే అనేసి తీసుకొని అప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కనుక్కుంటే కే క్యూబ్ మైనస్ 3k వస్తుంది అనేసి ప్రూవ్ చేయాలన్నమాట. ఓకేనా? అది మరి ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఇది క్యూబుల్లో ఉంది. అవునా? సో అందుకే మనం ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ క్యూబ్ చేస్తామన్నమాట. సో ఎక్స్ ప్లస్ 1/xని హోల్ క్యూబ్ చేస్తాం. ఇటు కూడా ఏమైంది, కే క్యూబ్ అయిద్దా, కే క్యూబ్ అయింది. ఓకే, బాగానే ఉంది. అప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుందో చెప్పండి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏమవుతుంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, లేదంటే 3a² ప్లస్ 3ab². చెప్తా జాగ్రత్త చూడండి. ఏంటంటే ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అనమాట. సో ఏమవుతుందంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a²b ప్లస్ 3ab². అవునా కదా? మీకు ఆల్రెడీ చెప్పినాయి, నేను కొత్తగా చెప్పేది కాదు. ఇక్కడ ఈ రెండింటిలో మళ్ళీ కామన్ తీయచ్చు. చూడండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab కామన్ తీయచ్చా, 3ab కామన్ తీయచ్చు. ఇక్కడ ఏ ఉంటుంది ప్లస్ ఇక్కడ బి ఉంటుంది అనమాట. అవునా? సో నేను ఈ ఫార్ములాని యూజ్ చేస్తాను. ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తాను, చూడండి జాగ్రత్తగా. ఈ ఫార్ములాని యూజ్ చేస్తాను అనమాట. మరి ఆ ఫార్ములా యూజ్ చేస్తే ఏమవుతుందో ఒక్కసారి చూడండి జాగ్రత్తగా. ఏమవుతుందంటే చూడండి ఏ అంటే ఎంత, ఏ అంటే ఎక్స్, బి అంటే 1/x. అవునా కదా? సో ఏ అంటే ఎక్స్, బి అంటే 1/x. సో ఏమవుతుంది, ఇది ఎక్స్ క్యూబ్ అవుతుంది. ప్లస్ బి అంటే 1/x కదా, దానికి క్యూబ్ అంటే 1/x³ అయింది. ప్లస్ 3ab 3 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x, 3 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x. చూడండి జాగ్రత్తగా, 3 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x ప్లస్ ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ అంటే ఎక్స్ ప్లస్ బి అంటే 1/x అనమాట. ఇది మనకు వచ్చిన కండిషన్. సో దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఈ వాల్యూ మనకు కనుక్కోవాలి. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కనుక్కోవాలి. అవునా? మరి
ఇది దీని వాల్యూ కదా, అవునా కదా, ఇది దేని వాల్యూ, అవునా. మరి దాని వాల్యూ అంతా దేనికి ఈక్వల్ అయింది, దేనికి ఈక్వల్ అయిందంటే ఇటు సైడ్ కే క్యూబ్కి ఈక్వల్ అయిందా, కే క్యూబ్కి ఈక్వల్ అయిందనమాట, అవునా కదా, కే క్యూబ్కి ఈక్వల్ అయింది. సో దీని వాల్యూ ఇది. ఇక్కడ చూస్తే ఎక్స్, ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇదంతా ఏమవుతుంది మళ్ళీ ఎక్స్ ప్లస్ 1/x అంటే ఏమనుకున్నాం, కే అనుకున్నాం కదా, కే అనుకున్నాం అనమాట. సో 3 ఇంటూ కే అనమాట, 3 ఇంటూ కే, అవునా. అప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి. ఇక్కడ ఆల్రెడీ కే క్యూబ్ ఉంది, ఇక్కడ నుంచి 3k వచ్చిద్దా, సో -3k వచ్చిద్దా, -3k ఇక్కడికి వచ్చిద్ది అనమాట. అప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏమైనట్టు చెప్పండి, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏమైనట్టు, కే క్యూబ్ -3k అయినట్టు. సో సాటిస్ఫై అయిందా లేదా. కాబట్టి ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నది ఏదైతే ఉందో, కండిషను, ఈ కండిషన్ ట్రూ అనమాట, ఓకేనా. సో మనం డిస్కస్ చేసుకున్న కండిషన్ అనేది ట్రూ అనమాట, ఓకేనా. సో ఏంటి ఆ కండిషన్ అంటే ఒకసారి చూడండి, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు కే అయితే దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే కే క్యూబ్ -3k అవుతుంది, కే క్యూబ్ -3k అవుతుంది అనమాట, అవునా కదా. సో ఇక్కడ మళ్ళీ బండగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వచ్చింది, ప్లస్ వస్తే మైనస్ వచ్చింది అనమాట, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ క్యూబ్లు కాబట్టి క్యూబ్లు అనమాట, ఓకేనా. నెక్స్ట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చూడండి జాగ్రత్తగా, ఇఫ్ ఎక్స్ -1/x ఈక్వల్ టు కే అయితే దెన్ కండిషన్ ఏంటంటే దెన్ ఎక్స్ క్యూబ్ -1/x క్యూబ్, ఎక్స్ క్యూబ్ -1/x క్యూబ్, 1 minute, ఎక్స్ క్యూబ్ -1/x క్యూబ్ -1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది అంటే కే క్యూబ్ ప్లస్ 3k అయ్యిద్ది అనమాట, ఏమైంది కే క్యూబ్ ప్లస్ 3k అయ్యిద్ది అనమాట. సో దీనికి సంబంధించి చిన్న ప్రూఫ్ చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ప్రూఫ్ ఏంటంటే సేమ్ ఇక్కడ క్యూబ్లు ఉన్నాయి కదా, సో దీన్ని కూడా క్యూబ్ చేద్దాం మనం, ఓకేనా. సో ఎక్స్ -1/xని క్యూబ్ చేద్దాం, క్యూబ్ చేస్తే ఏమవుతుంది, ఇటు సైడ్ కే క్యూబ్ అయిద్దా, కే క్యూబ్ అవుతుంది, అవునా కదా. మరి దీని క్యూబ్ అంటే ఏ క్యూబ్ - బి క్యూబ్, అదే కదా. సో ఏ క్యూబ్ - బి క్యూబ్ -3a² బి ప్లస్ 3ab² అనమాట, అవునా. సో అంటే ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ -1/x హోల్ క్యూబ్ అంటే 1/x క్యూబ్ -3a² బి, 3a² బి అంటే 3x² ఇంటూ 1/x, 3x² ఇంటూ 1/x, లేదు అంటే -3ab ఇంటూ a ప్లస్ బి వచ్చింది అనమాట, అర్థమైందా. యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే చూడండి, ఫార్ములా చెప్తాను, a - b హోల్ క్యూబ్, ఫార్ములా ఏంటంటే a క్యూబ్ - b క్యూబ్ -3a² బి ప్లస్ 3ab² అనమాట, ప్లస్ 3ab², ఇది ఫార్ములా. దీన్ని ఇంకో విధంగా అలా రాయొచ్చు, a క్యూబ్ - b క్యూబ్ -3ab కామన్ తీస్తే ఇక్కడ a ఉంటుంది, ఇక్కడ -b ఉంటుంది, అవునా. సో ఇది ఫార్మేట్ అనమాట. సో ఈ ఫార్మేట్ నేను యూజ్ చేసుకుంటాను. a క్యూబ్ - b క్యూబ్ రాసేసా, సో -3ab, ab అంటే a అంటే x, b అంటే 1/x, సో 3 ఇంటూ x ఇంటూ 1/x ఇంటూ a - b, a - b అంటే a అంటే x - b అంటే 1/x, అవునా. సో ఇది దీని ఎక్స్పాన్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, కే క్యూబ్ అనమాట, ఈజ్ ఈక్వల్ టు కే క్యూబ్ అనమాట. ఇది ఎక్స్పాన్షన్ అర్థమైపోయింది కదా. సో ఇది కొత్తగా చెప్పేది కాదనమాట ఫార్ములాస్ అనేవి, అవునా. మరి ఇక్కడ చూస్తే ఏమైందంటే మనం కనుక్కోవాల్సింది ఈ వాల్యూ ఏమని చూపించాలి, కే క్యూబ్ ప్లస్ 3k అని చూపించాలి, అవునా. సో ఈ వాల్యూ కనుక్కోవాలి, అవునా కదా. మరి ఇక్కడ చూస్తే ఏమైందంటే ఎక్స్ 1/x గెట్ క్యాన్సిల్డ్, ఎక్స్ -1/x అంటే ఏమనుకున్నాం, కే అనుకున్నాం కదా, సో కే అనుకున్నాం అనమాట. సో ఇక్కడ ఇది ఏమవుతుందంటే ఇది కే అవుతుంది, 3 ఇంటూ కే, 3 ఇంటూ కే 3k అయిద్దా, సో 3k అయింది. అప్పుడు ఎక్స్ క్యూబ్ -1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, ఇక్కడ కే క్యూబ్ ఆల్రెడీ ఉంది, -3k అటు వెళ్ళిద్ది అంటే ఏమైంది ప్లస్ 3k అయింది అనమాట. సో వచ్చిందా లేదా, కే క్యూబ్ ప్లస్ 3k, అలా మన కండిషన్ సాటిస్ఫై అయిందనమాట. సో మనం డిస్కస్ చేసుకున్నది కరెక్ట్ అనమాట, ఓకేనా. సో అలా ఎక్స్ -1/x ఈక్వల్ టు కే అయితే దెన్ కండిషన్ ఏంటంటే ఎక్స్ క్యూబ్ -1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే కే క్యూబ్ ప్లస్ 3k అవుతుంది, కే క్యూబ్ ప్లస్ 3k అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ రిలేషన్ అనమాట. అలాగే ఇక్కడ మైనస్ వస్తే ప్లస్ వచ్చింది అనమాట, మైనస్ వచ్చే ప్లస్ వచ్చింది అనమాట, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి.
సో వీటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా, మీకు కొద్దిగా క్లారిటీ వచ్చింది అనమాట. ఓకేనా. సో ఎగ్జాంపుల్ నెంబర్ 1 అనుకోండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే x పవర్ 15 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 15 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 15 ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడంటే 15 ఇచ్చాడు అనమాట. 15 ఇచ్చాడు అనమాట. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడంటే ఎక్స్ పవర్ 45 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 45 ఈక్వల్ టు ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అర్థమైందా? సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేనేం చేస్తానంటే చూడండి జాగ్రత్తగా, ఇది మొత్తం ఏ అనుకుంటా, ఇది మొత్తం ఏ అనుకుంటా. సో ఫార్మేట్ ఏంటో చెప్పండి నాకు. ఫార్మేట్ ఏంటి అంటే ఏ ప్లస్ 1 బై ఏ ప్లస్ 1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఈజ్ ఈక్వల్ టు ఇది 15ని కే అనుకుంటా. ఓకేనా. సో 15ని కే అనుకుంటా, అనుకోవచ్చా లేదా? 15ని కే అనుకుంటా. సో 15 కే అనుకుంటే అప్పుడు ఏ ప్లస్ 1 బై ఏ ఈక్వల్ టు కే అనమాట. ఇది మనకి ఇచ్చాడు. మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఎక్స్ పవర్ 45 ఎంత, ఎక్స్ పవర్ 45 అంటే మీనింగ్ ఏంటో చెప్పండి. ఎక్స్ పవర్ 15కి హోల్ క్యూబ్ అనమాట. ఎక్స్ పవర్ 15 ఏదైతే ఉందో దానికి హోల్ క్యూబ్ అనమాట ఎక్స్ పవర్ 45 అంటే. 15 3 ఎంత, 45. మరి ఎక్స్ పవర్ 15ని మనం ఏమనుకున్నాం, ఏ అనుకున్నాం, అవునా? అంటే ఇదంతా ఏమవుతుంది, ఏ క్యూబ్ అవుతుందా? ఎక్స్ పవర్ 45 అంటే ఏ క్యూబ్ అవుతుంది, ప్లస్ ఇదంతా ఏమవుతుంది, ఇది 1 బై ఏ క్యూబ్ అవుతుంది, అవునా కాదా? సో ఈ వాల్యూ కనుక్కోమన్నాడు. మరి మనకు తెలిసిందేనా కాదా? ఇది ఏ ప్లస్ 1 బై ఏ ఈక్వల్ టు కే అయితే ఏ క్యూబ్ ప్లస్ 1 బై ఏ క్యూబ్ ఏమవ్వాలంటే కే క్యూబ్ మైనస్ 3k అవ్వాలి. కే క్యూబ్ మైనస్ 3k అవ్వాలి. ప్లస్ వస్తే మైనస్ వచ్చింది, అవునా కదా? సో డైరెక్ట్గా అయిపోయింది ఇంకా. సో ఇక్కడ కే అంటే ఎంత, అంటే 15. మనకు కావాల్సింది ఏంటి, కే క్యూబ్ మైనస్ 3k. ఈ వాల్యూ కదా కావాల్సింది. ఈ వాల్యూ ఎంత, కే క్యూబ్ మైనస్ 3k. కే క్యూబ్ అంటే ఏమవుతుంది, 15 క్యూబ్ అవుతుందా, 15 క్యూబ్ అవుతుంది. మైనస్ 3 ఇంటూ కే అంటే 15 అవుతుందా, 15 అవుతుంది. సో ఇక్కడ కే క్యూబ్ అంటే ఎంత అవుతుంది చెప్పండి. 15 క్యూబ్ అంటే ఎంత అవుతుందంటే 3375 అవుతుంది. 3375 అవుతుంది. మైనస్ 315 ఎంత, 45 అనమాట. సో 5లోంచి 5 పోతే 0, 7లోంచి 4 పోతే 3, ఇక్కడ 3లోంచి పోవడానికి ఏం లేదు. సో 3 అలాగే వస్తుంది అనమాట. అలా 3330 అనేది ఆన్సర్ అవుతుంది. 3330 విల్ బి ద ఆన్సర్. అర్థమైందా? మనకు ముందు ఫార్మేట్ అర్థం కావాలి. అసలు వాడు ఏ ఫార్మేట్లో ఇచ్చాడు, మనల్ని ఏ ఫార్మేట్లో అడుగుతున్నాడు. మనకి ఇచ్చిన ఫార్మేట్ ఏమో ఏ ప్లస్ 1 బై ఏ ఈజ్ ఈక్వల్ టు కే ఫార్మేట్. మనల్ని అడుగుతుంది ఏమో ఏ క్యూబ్ ప్లస్ 1 బై ఏ క్యూబ్ అడుగుతున్నాడు. మరి ఏ ప్లస్ 1 బై ఏ ఈక్వల్ టు కే అయితే ఏ క్యూబ్ ప్లస్ 1 బై ఏ క్యూబ్ ఏమవుతుంది, కే క్యూబ్ మైనస్ 3k అవుతుంది. కే క్యూబ్ మైనస్ 3k. ఓకేనా. సో అలా మనం కనుక్కుంటే ఎంత వచ్చింది, 3330 వచ్చిందనమాట. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఇఫ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/9 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చనే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ముందు ఏం చేద్దామంటే ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ చూడండి జాగ్రత్తగా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 9x అవుతుందా, 9x అవుతుంది, అవునా కదా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, ఇది అటు వెళ్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4x అటు వెళ్తే టోటల్గా ఎంత అవుతుంది, 13x అవుతుంది, అవునా కదా? సో ఇప్పుడు ఈ ఎక్స్ కిందకి పట్టుకురా, అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ బై ఎక్స్ అవుతుంది ఈక్వల్ టు 13 అవుతుంది. దాన్ని బట్టి ఇక్కడ స్ప్లిట్ చేయండి, ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అవుతుంది ప్లస్ 1 బై ఎక్స్ అవుతుంది, అవునా? సో ఈక్వల్ టు ఎంత, 13 అనమాట. మనకి ఫార్మేట్ వచ్చేసింది చూడండి ఒకసారి. మనకి ఫార్మేట్ ఏమొచ్చిందంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అనమాట, అవునా కదా? ఈజ్ ఈక్వల్ టు కే ఫార్మేట్ వచ్చింది. మనల్ని ఏమడుతున్నాడు, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ అడుగుతున్నాడు. సో ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు కే అయితే దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఏమవ్వాలంటే కే క్యూబ్ మైనస్ 3k అవ్వాలి, అవునా కదా? మైనస్ 3k. కే క్యూబ్ అంటే ఎంత, 13 క్యూబ్ అనమాట, అవునా? మైనస్ 3 ఇంటూ
కే అంటే 13 అనమాట. 3 ఇంటూ 13 అంటే 39 అనమాట. అవునా? మళ్ళీ చాలామంది దీన్ని చేస్తూ ఉంటారు. అదంతా వద్దు, తెలిస్తే చేయండి, లేదంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. లాస్ట్ డిజిట్ ఎలా వెరిఫై చేస్తామంటే చూడండి, ఇక్కడ 13లో లాస్ట్ డిజిట్ ఎంత? 3. దానికి ఏముంది? క్యూబ్ ఉంది. సో మనం కూడా క్యూబ్ చేయాలి. 3కి క్యూబ్ చేస్తే 27, అంటే లాస్ట్ డిజిట్ ఎంత? 7. లాస్ట్ డిజిట్ ఎంత? 7. ఓకే, మైనస్ ఉంది, మైనస్ పెట్టేసాయి. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత? 9. మరి ఓవరాల్గా లాస్ట్ డిజిట్ ఎంత వచ్చింది అంటే చూడండి, ఇక్కడ 7లోంచి 9 పోయిద్దా? పోదు. అవునా కదా? 7లోంచి 9 పోదు. అవునా? అప్పుడు ఏం చేస్తాం? 7లోంచి 9 పోనప్పుడు ఇప్పుడు ఒక సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు 127లోంచి 59 తీసేస్తున్నాం. 7లోంచి 9 పోదు. అప్పుడు ఏం చేస్తాం? అప్పు తెచ్చుకుంటాం. 10 అప్పు తెచ్చుకొని 17లోంచి 9 తీసేస్తాం. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ చేస్తాం అనమాట. సేమ్ అదే ప్రాసెస్. 7లోంచి 9 పోదు. అప్పుడు ఏం చేస్తాం? 10 అప్పు తెచ్చుకుంటాం. 10 అప్పు తెచ్చుకుంటే 17 అయింది. 17లోంచి 9 పోతుంది అనమాట. ఓకేనా? 17లోంచి 9 పోతే ఎంత మిగిలిద్ది మనకి? 8 మిగిలిద్ది. అలా 8 అనేది లాస్ట్ డిజిట్ అయింది. కొంతమంది తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే 7లోంచి 9 తీసేస్తే -2 వచ్చింది కదా, అంటే లాస్ట్ డిజిట్ 2 ఏమో అనుకుంటారు. అలా అసలు చేయకూడదు అనమాట. ఓకేనా? ఎప్పుడు అలా చేయకూడదు. లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఒక నెంబర్లోంచి ఇంకో నెంబరు సబ్ట్రాక్ట్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు అప్పు తెచ్చుకోవాలి. 7లోంచి పోనప్పుడు అప్పు తెచ్చుకోవాలి. 17 అయ్యిద్ది. అప్పుడు 17లోంచి 9 తీసే, అప్పుడు ఎంత అయింది? 8 అయింది లాస్ట్ డిజిట్. అలా చేసుకోవాలన్నమాట. సో లాస్ట్ డిజిట్ 8 ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉందంటే చూడండి జాగ్రత్తగా, 2158 అనమాట. ఓకేనా? అలా లాస్ట్ డిజిట్ 8 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి? ఆప్షన్ డి అనమాట. అర్థమైందా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఇఫ్ √x - 1/√x =7, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x³ + 1/x³ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలన్నమాట. చాలామంది మిస్టేకులు మ్యాక్సిమం చేస్తారు. ఎందుకంటే చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే √x - 1/√x =√7 ఇచ్చాడు. అలాగే మనల్ని ఏమడుగుతున్నాడు? x³ + 1/x³ ఎంత అనేసి అడుగుతున్నాడు. అవునా? చాలామంది ఏమనుకుంటారు అంటే ఇది కే అనుకుంటారు. అవును కదా? జనరల్గా మనం x - 1/x ఆ ఫార్మేట్లో ఉంది కాబట్టి దీన్ని కే అనుకుంటాం. అప్పుడు మనల్ని అడిగింది ఇది కాబట్టి దీన్ని ఏమనుకుంటారు? k³ - 3kనేమో అనుకుంటారు. అలా తీసుకొచ్చి కే ఇక్కడ పెట్టి చేశారనుకోండి, మీకు ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ రాదనమాట. అవునా? మనం ఎప్పుడు ఇలా అనుకోవాలి, ఎప్పుడు ఇలా అనుకోవాలంటే చూడండి జాగ్రత్తగా, మీకు ఆల్రెడీ గుచ్చి చెప్పా. ఇఫ్ కండిషన్ ఏమని చెప్పాను? x + 1/x, x + 1/x = k అయితే అప్పుడు మాత్రమే x³ + 1/x³ అనేది ఏమవుతుందని చెప్పాను? k³ - 3k అవుతుంది అనేసి చెప్పాను. అవునా కదా? కానీ ఇక్కడ నిజానికి x + 1/x = k లాగా ఉందా? ఇక్కడ ఏముంది మనకి? √x - 1/√x √7 ఫార్మేట్లో ఉంది. మనకి ఈ ఫార్మేట్లో లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇది కావాలంటే ముందు దీన్ని ఈ ఫార్మేట్లోకి తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఈ x³ - 1/x³ వాల్యూని కనుక్కోవాలన్నమాట. అర్థమైందా? మరి ఇక్కడ చూస్తే ఇక్కడ స్క్వేరింగ్ అప్లై చేస్తే నాకు √xకి స్క్వేర్ అప్లై చేస్తే x వచ్చిద్దా? అవునా కదా? అలాగే 1/√xకి స్క్వేర్ అప్లై చేస్తే 1/x వచ్చిద్దా? సో స్క్వేరింగ్ చేస్తే సరిపోద్ది అనమాట. స్క్వేరింగ్ చేస్తే సరిపోద్ది. అర్థమైందా? అది మరి చూస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, ఏమవుతుందంటే స్క్వేరింగ్ చేస్తే a - b హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ అవుతుందా? ఏ స్క్వేర్. √x హోల్ స్క్వేర్ అంటే x అయింది, ప్లస్ 1/√x హోల్ స్క్వేర్ అంటే 1/x అయింది, -2ab -2 ఇంటూ √x ఇంటూ 1/√x, √x 1/√x క్యాన్సిల్ అయిపోతుంది. సో -2 ఉంటుంది. = ఎంత అవుతుంది? ఇక్కడ 7 అవుతుందా? 7 అవుతుంది. సో -2 కూడా ఇటు వస్తే ఏమవుతుంది? ఓవరాల్గా 9 అవుతుంది. ఓవరాల్గా ఎంత అవుతుంది? 9 అవుతుంది అనమాట. ఇప్పుడు చెప్పొచ్చు ఈ ఫార్మేట్ ఉందో కదా. సో x + 1/x = k, వేర్ k ఈజ్ నథింగ్ బట్ 9. k అంతా k9. ఈ ఫార్మేట్లో ఉంది కాబట్టి మనల్ని ఇది అడిగాడు కాబట్టి దాని వాల్యూ ఏమవుతుంది? k³ - 3k అవుతుంది. k³ అంటే 9³ 9³ అంటే 729 729 మైనస్ 3k 3 ఇంటూ 9 ఎంత? 27. సో ఇప్పుడు చెప్పండి, 9లోంచి 7 పోతే 2. అవునా కదా? సో 2 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఎక్కడ? ఇదిగోండి 702 అనమాట. ఓకేనా? అలా 702 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? సో ఈ విధంగా చేయాలి. మీరు కనుక హడావుల్లో ఇక్కడ ఇది పెట్టారనుకోండి కే వాల్యూ, అప్పుడు రాంగ్ అయిపోయింది అనమాట. అవునా? అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం స్క్వేర్ చేసాం కదా,
అలా కాకుండా డైరెక్ట్గా ఫార్ములాని బట్టి కూడా చేయొచ్చు అనమాట. ఫార్ములాని బట్టి కూడా చేయొచ్చు అనమాట. ఎలాగంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, రూట్ ఎక్స్ మైనస్ 1/√x ఇచ్చాడు, అవునా కదా, ఈజ్ ఈక్వల్ టు ఎంత, √7 అనమాట. మనం కనుక్కోవాల్సింది x ప్లస్ 1/x. x ప్లస్ 1/x అంటే ఎలా రాసుకోవచ్చు, √x² ప్లస్ 1/√x హోల్ స్క్వేర్. కనుక్కోవచ్చా లేదా, కనుక్కోవచ్చు. ఇది ఎలా వచ్చింది అంటే చూడండి, సో ఇక్కడ ఇది ఏ అనుకోండి కాసేపు, ఇది 1/a అవుతుందా, 1/a అవుతుంది. ఇది కాసేపు స్మాల్ k అనుకోండి, మనల్ని ఏమడిగాడు, a² ప్లస్ 1/a² ఎంతో అడిగాడు అనమాట, అవునా కదా. సో ఇక్కడ చూస్తే ఇది కాసేపు స్మాల్ k అనుకుందాం, స్మాల్ లేదా k1 అనుకోండి, ఓకేనా, లేదా స్మాల్ k అనుకోండి సింపుల్గా. ఇది a మైనస్ 1/a ఈక్వల్ టు k అయితే అప్పుడు a² ప్లస్ 1/a² ఏమైంది అంటే k² ప్లస్ 2 అయింది అనమాట. ఏమైంది, k² ప్లస్ 2 అయింది అనమాట. అర్థమైందా. సో k² అంటే k అంటే ఎంత, √7, దానికి స్క్వేర్ అంటే 7 అయింది. 7 ప్లస్ 2 అనమాట, ఎంత అయింది, 9 అయింది అనమాట. మరి ఈ వాల్యూ అంటే ఏంటి, ఈ వాల్యూ అంటే x అయిద్దా, ఇది x అయింది, ప్లస్ ఇది ఎంత అయింది, 1/x అయిద్దా, 1/x ఈక్వల్ టు 9. ఇప్పుడు మళ్ళీ దీంతో కంపేర్ చేసి ఇది కనుక్కుంటే సరిపోయేది. అర్థమైందా. అలా అయినా సరే చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, ఇఫ్ x² మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x⁻6 మైనస్ 1/x³ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది, x² అంటే x అవుతుంది, అవునా కదా, x అవుతుంది. అలాగే మైనస్ 1/x అవుతుందా, మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట, ఈజ్ ఈక్వల్ టు 4. మనల్ని ఏమడుతున్నాడు, ఈ వాల్యూ అడుగుతున్నాడు, అవునా. మరి దీన్ని స్ప్లిట్ చేయండి, x⁻6/x³ అంటే ఏమైంది, x³ అయింది, మైనస్ 1/x³ అయింది, 1/x³ అయింది, అవునా కదా. మరి మీకు ఆల్రెడీ చెప్పాను, ఏమని చెప్పానంటే x మైనస్ 1/x ఈక్వల్ టు సమ్ వాల్యూ k అనుకుంటే అప్పుడు x³ మైనస్ 1/x³ ఏమైంది, k³ ప్లస్ ఏమవ్వాలి, 3k అవ్వాలి, k³ ప్లస్ 3k అవ్వాలి, అవునా. సో k³ అంటే 4³ అంటే 64 ప్లస్ 3 4s ఎంత, 3 ఇంటూ k అంటే 3 4s 12 అనమాట. సో ఎంత అవుతుంది, 76 అవుతుందా, 76 అనమాట. అలా 76 విల్ బీ ద ఆన్సర్, ఓకే. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ √3 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x³ మైనస్ 1/x³ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సారీ, ఇక్కడ x ఈక్వల్ టు 10 ప్లస్ √3 కాదు, ఇది రాంగ్ అనమాట. 10 ప్లస్ √3 కాదు, అదేంటంటే x ఈక్వల్ టు √10 ప్లస్ 3 అనమాట, √10 ప్లస్ 3 అనమాట. అర్థమైందా. సో అది కరెక్ట్ చేసుకోండి ఒకసారి. సో x ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు అంటే మనకి, x ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, √10 ప్లస్ 3 ఇచ్చాడు. మనకు గనక x మైనస్ 1/x ఈక్వల్ టు k అని తెలిస్తే ఆటోమేటిక్గా ఇది వచ్చేసిద్ది అనమాట, అవునా. సో x అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు 1/x కనుక్కోవాలి అంటే 1/x అంటే ఎంత, √10 ప్లస్ 3 అనమాట, √10 ప్లస్ 3 అనమాట, అవునా. మరి దీనికి రేషనలైజేషన్ చేయాలంటే ఎలా చేయాలని చెప్పాను, √10 ప్లస్ 3 కాబట్టి ఏం తీసుకోవాలి, మైనస్ సైన్ తీసుకోవాలి. సో √10 మైనస్ సైన్ తీసుకోవాలి, మైనస్ 3 తీసుకోవాలి, అవునా. బైలో ఏం చేయాలి, దీనికి స్క్వేర్ చేయండి, ఎంత అయింది, 10 అయింది. దీనికి స్క్వేర్ చేయండి, ఎంత అయింది, 9 అయింది. ఆల్వేస్ మైనస్ తీసుకోవాలి, 10 మైనస్ 9 ఎంత, 1 అనమాట. 1 తీసుకున్నా తీసుకోపోయినా నో ప్రాబ్లం. సో ఫైనల్గా ఎంత అవుతుంది, ఇది మొత్తం √10 మైనస్ 3 అవుతుంది. సో ఈ వాల్యూ కాస్త ఏమవుతుంది, 1/x కనుక్కున్నప్పుడు √10 మైనస్ 3 అయిందనమాట, అవునా కదా. 1/x అనమాట, ఇది 1/x, అది ఎంత అయిందంటే √10 మైనస్ 3 అయింది. సో x ఎంత మనకి, ఇప్పుడు x ఎంత అంటే x మైనస్ 1/x కనుక్కుంటున్నా, x ఎంత, √10 ప్లస్ 3 అనమాట, అవునా. అలాగే మైనస్ 1/x ఎంత, 1/x ఎంత అంటే √10 మైనస్ 3 అనమాట, అవునా. సో దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుంది, మైనస్ √10 ప్లస్ √10 క్యాన్సిల్, 3n ప్లస్ 3 6 అయిద్దా, 6 అయింది. సో x మైనస్ 1/x ఈక్వల్ టు k అనుకున్నాం కదా, ఎంత వచ్చింది, k ప్లేస్లో 6 వచ్చింది అనమాట, k ప్లేస్లో ఎంత వచ్చింది, 6 వచ్చింది. సో x మైనస్ 1/x ఈక్వల్ టు k వచ్చింది కాబట్టి మనల్ని ఏమడిగాడు, x³ మైనస్ 1/x³ అడిగాడు. సో వాల్యూ ఎంత, k³ ప్లస్ 3k, k³ ప్లస్ 3k, k³ అంటే 6³ అంటే 2 1s x,
216 ప్లస్ 3k అంటే 3 6 18 అనమాట. 18 ఎంత అయింది? 234 అయిద్దా? 234 అయిద్ది అనమాట. అలా సింపుల్గా 234 విల్ బి ద ఆన్సర్. అర్థమైందా? సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే చూడండి జాగ్రత్తగా. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 దెన్ ఎక్స్ ప్లస్ 3 హోల్ క్యూబ్ ప్లస్ 1/x ప్లస్ 3 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము అంటే చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మనల్ని ఏం అడిగాడు? ఎక్స్ ప్లస్ 3 హోల్ క్యూబ్ ప్లస్ 1/x ప్లస్ 3 హోల్ క్యూబ్ వాల్యూ ఎంతో అడిగాడు అనమాట. అవునా? సో ఇక్కడ మనం దీన్ని ఒక సింగిల్ వాల్యూగా అనుకుంటాం అనమాట. ఏదైతే ఎక్స్ ప్లస్ 3 ఉందో దాన్ని ఒక సింగిల్ వాల్యూగా అనుకుంటాం అనమాట. జనరల్గా మనకు ఫార్మేట్ ఎలా ఉంటుంది? ఏ క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ అలా ఉంటుంది కదా. అలా ఇక్కడ సింగిల్ వాల్యూగా తీసుకుంటాం అనమాట. ఆ సింగిల్ వాల్యూని కాసేపు ఏమనుకుందాం అంటే చూడండి, ఎక్స్ ప్లస్ 3ని కాసేపు ఏమనుకుంటున్నానంటే వై అనుకుంటున్నా. సో వై ఈక్వల్ టు ఎంత? ఎక్స్ ప్లస్ 3 అనమాట. దీన్ని బట్టి ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే వై మైనస్ 3 అవుతుందా? వై మైనస్ 3 అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఈ ఎక్స్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ అంటే వై మైనస్ 3 హోల్ స్క్వేర్. సో వై మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y అవుతుందా? మైనస్ 6y ప్లస్ ఎక్స్ అంటే ఎంత? వై మైనస్ 3 వై మైనస్ 3 అవునా? సో 5 ఇటు పట్టుకురా -5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 0 అవుతుంది. అర్థమైందా? సో కంప్లీట్గా మారిపోయింది అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా. వై స్క్వేర్ ఇక్కడ వైలేమున్నాయి? -6y ప్లస్ y అంటే -5y అవుతుంది. అది అలా ఉంచండి. అలాగే ఇక్కడ 9 ఇది ఒక -8 ఎంత అవుతుంది? +1 అవుతుందా? +1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ -5y అటు వెళ్తే +5y అవుతుందా? +5y అవుతుంది అనమాట. y కిందకి పట్టుకురా. అప్పుడు ఏమవుతుంది? వై స్క్వేర్ ప్లస్ 1/హోల్/y అవుతుందా? హోల్/y అవుతుంది ఈక్వల్ టు 5. సో దీన్ని బట్టి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది? వై స్క్వేర్ బై వై అంటే y అవుతుంది ప్లస్ 1/y అవుతుందా? ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? k అవుతుందా? k అవుతుంది అంటే లైక్ ఇక్కడ 5 అనమాట. లైక్ 5 అనమాట. అర్థమైందా? మనల్ని ఈ వాల్యూ అడిగాడు. ఎక్స్ ప్లస్ 3 అంటే ఏమనుకున్నాం మనం? ఎక్స్ ప్లస్ 3 అంటే ఏమనుకున్నామంటే వై అనుకున్నాం కదా. సో వై క్యూబ్ అడిగాడు ప్లస్ ఇక్కడ 1/y క్యూబ్ అనమాట. సో ఈ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకు ఆల్రెడీ ఏం తెలుసు అంటే y ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు సమ్ k అని తెలుసు. అవునా కదా? y ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు సమ్ k అని తెలుసు. మనల్ని ఏమడుతున్నాడు? y క్యూబ్ ప్లస్ 1/y క్యూబ్ అడుగుతున్నాడు. సో ఏమవుతుంది వాల్యూ? k క్యూబ్ మైనస్ 3k అవుతుందా? k క్యూబ్ మైనస్ 3k వేర్ k అంటే అంత ఇక్కడ 5 అనమాట. 5 అంటే 125 అవుతుందా? క్యూబ్ కాబట్టి 125 మైనస్ 3 ఇంటూ 5 ఎంత అవుతుంది? 15 అవుతుందా? 15 అవుతుంది. సో ఫైనల్గా ఎంత అవుతుంది అంటే 110 అవుతుందా? 110 అవుతుంది అనమాట. అలా సింపుల్గా అయితే సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడున్న ఈ ఎక్స్ ప్లస్ 3 ఏదైతే ఉందో దాన్ని ఒక సింగిల్ వాల్యూగా తీసుకున్నాం. సో అందుకోసమే ఈ ఎక్స్ ప్లస్ 3ని కాసేపు వై అనుకున్నాం అనమాట. వై అనుకున్నాం. ఓకేనా? సో వై అనుకొని అక్కడ నుంచి ఎక్స్ ఈక్వల్ టు వైలో రాసుకున్నాం. వైలో రాసుకుని దాన్ని బట్టి తీస్తే మనకి ఎంత వచ్చింది? 110 వచ్చింది అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఇఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 13 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ 4 హోల్ క్యూబ్ మైనస్ 1/a ప్లస్ 4 హోల్ క్యూబ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్లో ఏం చేయాలని చెప్పాను? ఇక్కడ ఏ ప్లస్ 4 హోల్ క్యూబ్ ఏ ప్లస్ 4 హోల్ క్యూబ్. సో దీన్ని ఒక సింగిల్ వాల్యూగా రాసుకోమని చెప్పా. అవునా? సో లెటస్ ఏ ప్లస్ 4ని నేను కాసేపు ఎక్స్ అనుకుంటున్నా. ఓకేనా? సో ఎక్స్ అనుకుంటున్నా. మరి ఎక్స్ అనుకున్నప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 4 అవుతుందా? ఏ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 4 అవుతుంది. అవునా కదా? సో అప్పుడు ఏ స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ అవుతుందా? అంటే సింపుల్గా ఏమవుతుందో చెప్పండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8x అవుతుందా? ప్లస్ ఏ ఉంది. ప్లస్ ఏ అంటే ఎక్స్ మైనస్ 4 ఎక్స్ మైనస్ 4 ఆ 13 మైనస్ 13 అవుతుంది. ఇటు వస్తే ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? అర్థమైంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ తర్వాత ఇక్కడ కాన్స్టెంట్లు ఏమో చూడండి. 16 మైనస్ 4 ఎంత అవుతుంది? 16 లేదంటే మైనస్ 17. 16 మైనస్ 17 అంటే ఎంత అవుతుంది? -1 అవుతుందా? -1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్లు చూడండి. ఇక్కడ ఎంత అవుతుంది? ఓవరాల్గా -7x అటు వెళ్తే 7x అవుతుందా? 7x ఆ ఎక్స్ ఇట్ పట్టుకొస్తే మొత్తానికి బై ఎక్స్ అయింది కదా. ఎక్స్ ఇట్ పట్టుకొస్తే మొత్తానికి బై ఎక్స్ స్ప్లిట్ చేస్తే ఈ x² బై ఎక్స్ అంటే ఎంత అవుతుంది? x² బై ఎక్స్ అంటే ఎంత అవుతుందంటే ఎక్స్ అవుతుంది
మైనస్ 1/x అవుతుందా, 1/x. ఇక్కడ ఆల్రెడీ మనకి 7 పక్క నుంచి x వెళ్ళిపోయింది, సో ఇక్కడ ఓన్లీ 7 ఉంటుందన్నమాట, అవునా. సో అలా మనం సింపుల్గా ఏం చేస్తామంటే దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది, x మైనస్ 1/x ఈక్వల్ టు 7 వచ్చిందనమాట. x మైనస్ 1/x ఈక్వల్ టు 7 వచ్చింది. ఈ 7ని కాసేపు k అనుకుందాం, ఓకేనా. లెట్ us సే దట్ యాజ్ k, ఓకేనా. సో ఇది k. మనల్ని ఏం అడుగుతున్నాడు, a+4 హోల్ క్యూబ్ మైనస్ 1/a+4 హోల్ క్యూబ్ అడుగుతున్నాడు. a+4 అంటే ఏమనుకున్నాం ఇందాక, a+4 అంటే x అనుకున్నాం కదా. అంటే సింపుల్గా x³ మైనస్ 1/x³ ఎంతో కనుక్కోమంటున్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు x మైనస్ 1/x ఈక్వల్ టు k అయితే x³ మైనస్ 1/x³ ఏమవుతుంది, k³ ప్లస్ 3k అవుతుందని తెలుసు. k³ ప్లస్ 3k అవుతుందని తెలుసు. వేర్ k అంటే 7 అనమాట. 7³ అంటే 343 అవుతుందా, 343 అవుతుంది. ప్లస్ 3k అంటే 3 7s 21 అవుతుందా, 21 అవుతుంది. సో 343 21 అంటే 364 అనమాట, 364 అవుతుంది అనమాట. అలా 364 అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. లేదంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేసుకోవచ్చు. లాస్ట్లో 0 రాదు కదా ఖచ్చితంగా, ఈ 2 యాడ్ అయితే రాదు కాబట్టి ఈ 3 ఫెయిల్ అయిపోతాయి. కాబట్టి అదే మనకి ఆన్సర్ అయిపోతుంది అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ నేనేం తీసుకుంటానంటే ఇఫ్ x ప్లస్ 1/x, x ప్లస్ 1/x ఈక్వల్ టు 6 అనేసి తీసుకుంటున్నాం, ఓకేనా. ఇది నేను అనుకుంటున్నా. మరి x ప్లస్ 1/x ఈక్వల్ టు 6 అయితే దెన్ x² ప్లస్ 1/x², x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి, ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ ఏమని చెప్పానంటే x ప్లస్ 1/x ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ k అయితే దెన్ ఏమవుతుందని చెప్పాను, x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ k² మైనస్ 2 అవుతుందని ఏమని చెప్పాను, k² మైనస్ 2 అవుతుంది అని చెప్పా, అవునా. మరి k అంటే ఎంత అనుకున్నాం, 6 అనుకున్నాం. k² అంటే ఎంత అవుతుంది, 36 అవుతుందా, 36 మైనస్ 2 అనమాట. మైనస్ 2 అంటే ఎంత అవుతుంది, ఇది 34 అవుతుంది అనమాట. అర్థమైందా లేదా. సో ఇప్పుడు మళ్ళీ చూడండి జాగ్రత్తగా, మళ్ళీ నేనేం చేస్తున్నానంటే దీన్ని యూజ్ చేసుకొని నేనేం చేస్తున్నానంటే చూడండి, ఇఫ్ x² ప్లస్ 1/x² ప్లస్ 1/x² ఈక్వల్ టు 34 అయితే దెన్ కండిషన్ చూడండి జాగ్రత్తగా. ఇదేమో ఇఫ్ అనమాట, ఇదేమో దెన్ x⁴ ప్లస్ 1/x⁴ ఈక్వల్ టు ఎంతో నాకు చెప్పండి. ఎలా చెప్తారు అంటే చూడండి జాగ్రత్తగా, ఎలా చెప్తారంటే సింపుల్గానే ఉంటుంది. ఇక్కడ ఈ x² మొత్తాన్ని కాసేపు ఏగా అనుకో, x² మొత్తాన్ని ఏగా అనుకో, ఇది మొత్తం ఏగా అనుకో, ఇది మొత్తం కేగా అనుకో. అప్పుడు ఏమవుతుంది అంటే చూడండి జాగ్రత్తగా, ఇది ఏ కదా, a ప్లస్ 1/a ఈక్వల్ టు ఎంత అవుతుంది, k అవుతుందా, 34 కదా k అంటే, ఓకే. మనల్ని ఏం అడిగాడు, x⁴ ప్లస్ 1/x⁴ ఏమైంది అని అడిగాడు. అప్పుడు ఏం చేస్తాం, x⁴ అంటే ఏంటి, x²కి హోల్ స్క్వేర్ అనమాట. x² ఉన్నది కదా, దానికి హోల్ స్క్వేర్ x⁴ అంటే, అవునా కదా. ప్లస్ 1/x⁴ అంటే x²కి హోల్ స్క్వేర్ అనమాట, అది కనుక్కోవాలి. అర్థమైందా. మరి x² అంటే ఏమనుకున్నాం మనం, a అనుకున్నాం కదా. సో ఇది a², ఇది a² అంటే ఏమడుగుతున్నాడు సింపుల్గా, a ప్లస్ 1/a ఈక్వల్ టు k అయితే a² ప్లస్ 1/a² ఈక్వల్ టు ఎంత అనేసి అడుగుతున్నాడు. సో చెప్పే కదా, x ప్లస్ 1/x ఈక్వల్ టు k అయితే x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఏమవ్వాలంటే k² మైనస్ 2 అవ్వాలి. వేరే ఇక్కడ k అంటే 34, సో 34² అనమాట. సో 34² మైనస్ 2 అవ్వాలన్నమాట. అర్థమైందా, 34² మైనస్ 2 అవ్వాలన్నమాట. మరి ఇక్కడ 34² అంటే ఎంత అవుతుందంటే మనకి 1 minute, 34² అంటే ఎంత అవుతుందంటే మనకి 1156 అవుతుంది అనమాట. 1156 అవుతుంది. దాంట్లోంచి 2 తీసేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే 1154 అవుతుంది అనమాట. ఏమవుతుంది, 1154 అవుతుంది అనమాట. అర్థమైందా. ఇది మొత్తం x² అనేది ఏగా తీసుకో. అప్పుడు x⁴ అంటే ఏమైంది, a² అయింది. ప్లస్ 1/x⁴ అంటే 1/a² అయింది. a² ప్లస్ 1/a² అంటే ఏమవుతుంది, k² మైనస్ 2 అవుతుంది అనమాట. సేమ్ దీనికి వచ్చిన లాజిక్కే, ఓకేనా. మళ్ళీ కంగారు పడకూడదు. అర్థమైందా. అది ఒకవేళ వీడు గనక చూడండి జాగ్రత్తగా, వీడు గనక
ఎక్స్ పవర్ 4 మైనస్ 1/x పవర్ 4 యొక్క వాల్యూ అడిగితే అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అది కూడా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, ఇలా రాసుకోవచ్చు లేదా, ఎక్స్ పవర్ 4 అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాయొచ్చా, మైనస్ 1/x స్క్వేర్ హోల్ స్క్వేర్ రాయొచ్చా లేదా, రాసుకోవచ్చు. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది, ఎలా రాసుకోవచ్చు, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, అవునా కదా, లేదా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ బి చేయండి, ఏ అంటే ఎంత ఎక్స్ స్క్వేర్, బి అంటే ఎంత 1/x స్క్వేర్. సో ఏ ప్లస్ బి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఏ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ బి అంటే 1/x స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ అనమాట. అర్థమైందా? సో అది మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా స్ప్లిట్ అయ్యిద్ది అనమాట. ఓకేనా. సో ఇది కొద్దిగా పైకి జరుపుతున్నాను, చూడండి జాగ్రత్తగా, దీన్ని కాసేపు కొద్దిగా పైకి జరిపేసేయండి. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు మళ్ళీ ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు అండి, చూడండి జాగ్రత్తగా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ని, ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ హోల్ స్క్వేర్ రాయండి, మైనస్ దీన్ని ఎలా రాయొచ్చు 1/x హోల్ స్క్వేర్ రాయొచ్చు. మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఏమి రాసుకోవచ్చు, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, లేదా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1/x ఇంటూ ఎక్స్ మైనస్ 1/x అనమాట, ఎక్స్ మైనస్ 1/x. అర్థమైందా? సో ఈ విధంగా మనం ఎక్స్ పవర్ 4 మైనస్ 1/x పవర్ 4ని మనం ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మనకు ఆల్రెడీ వచ్చింది, ఎంత 34 వచ్చిందా. సో దీని వాల్యూ ఎంత అయిద్దంటే, దీని వాల్యూ వచ్చేసరికి 34 అయిద్దా, 34 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x అంటే మనకు ఆల్రెడీ ఎంత ఉంది, 6 ఉందా, 6 ఉంది. ఓకే, ఇంటూ 6. అలాగే ఎక్స్ మైనస్ 1/x అంటే ఇది కావాలన్నమాట, ఇది కావాలి. మనకు ఆల్రెడీ తెలుసు ఏమని తెలుసు అంటే ఎక్స్ ప్లస్ 1/x, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు కే అయితే దెన్ ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు ఎంత అవుతుందని చెప్పాను, ఎంత అవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ కే స్క్వేర్ -4 అవుతుంది అని చెప్పాను, అవునా కదా. కే స్క్వేర్ -4 అవుతుందని చెప్పాను. వేరే ఇక్కడ కే బదులు ఎంత ఉంది, కే బదులు ఎంత ఉంది అంటే 6 కదా, 6. సో కే బదులు ఎంత ఉంది, 6 అనమాట. సో ప్లస్ ఆర్ మైనస్ 6 స్క్వేర్ అంటే 36 -4 అంటే 32 అనమాట. ఓకేనా. సో 32. అర్థమైంది ఇక్కడ లాజిక్. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు కే అనుకున్నాం, అంటే 6 అనుకున్నాం. సో ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు కే అయితే అప్పుడు ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు ఏమని చెప్పాను, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ కే స్క్వేర్ -4 అవుతుంది అని చెప్పా, కే స్క్వేర్ -4 అవుతుంది అని చెప్పా, అవునా కదా. సో కే స్క్వేర్ -4 అవుతుంది కాబట్టి చేస్తే మనకి ఎంత వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ రూట్ 32 వచ్చింది అనమాట. ఎంత వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ రూట్ 32 వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ రూట్ 32 వచ్చింది అనమాట. సింపుల్గా మనం ప్లస్ తీసుకుందాం. ఓకేనా, సింపుల్గా ప్లస్ తీసుకుందాం, రూట్ 32 అనమాట. ఓకేనా. మరి ఈ 3 మల్టిప్లై అయితే మనకి ఎంత వచ్చింది అంటే చూడండి జాగ్రత్తగా, ఓవరాల్గా మొత్తం మల్టిప్లై అయితే 816 రూట్ 2 వచ్చింది అనమాట. ఎందుకంటే ఈ 32 ఎలా రాసుకోవచ్చు, 16 ఇంటూ 2గా రాసుకోవచ్చా, 16 ఇంటూ 2, 16 బయటకు వస్తే 4 రూట్ 2 అయిద్దా. సో ఈ రూట్ 32 కాస్త ఏమైద్ది అంటే 4 రూట్ 2 అయిద్ది అనమాట. రూట్ 32 కాస్త 4 రూట్ 2 అయిద్ది అనమాట, అవునా. 6 4 24 ఇంటూ 34 అంటే 816 అలా వచ్చింది అనమాట, ఇంటూ రూట్ 2 ఉంది. సో అలా ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుందంటే 816 రూట్ 2 అవుతుంది అనమాట, 816 రూట్ 2 అవుతుంది అనమాట. అలా మనకి ఇచ్చిన డేటాను బట్టి మనం ఎలా అయినా సరే కనుక్కోవచ్చు. మనకి ఒకే ఒకటి ఇచ్చాడు, ఏంటంటే ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 6 అని ఇచ్చాడు. దాని నుంచి మనం ఇది కనుక్కున్నాం, అలాగే ఇది కనుక్కున్నాం, అలా మనం చాలా కనుక్కున్నాం అనమాట, అవునా కదా. సో అలా ఒక డేటా ఇస్తే దాని నుంచి మనం డిఫరెంట్గా అయితే కనుక్కోవచ్చు అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఇఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ 8x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ 4 మైనస్ 1/x పవర్ 4 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చనే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం దీన్ని ఏ ఫార్మేట్లోకి తెచ్చుకోవాలంటే చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ దట్ వెళ్తే ఏమవుతుంది, రూట్ 8x అవుతుందా, ఆ ఎక్స్ ఇటు పట్టుకురా బై ఎక్స్ అవుతుందా, అవునా కదా. సో దీన్ని బట్టి ఏమవుతుందో చెప్పండి, స్ప్లిట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అంటే ఎక్స్ అయిద్ది, అవునా కదా. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అంటే ఎక్స్ అయిద్ది,
ప్లస్ 1/x అయిద్దా 1/x అయిద్ది అనమాట, అవునా కదా. సో ఇది ఫైనల్గా ఏమైంది ఎక్స్ ప్లస్ 1/x అయింది అనమాట, ఎక్స్ ప్లస్ 1/x, అవునా. సో మనల్ని ఏమడుగుతున్నాడంటే x⁴ మైనస్ 1/x⁴ అడుగుతున్నాడు. మరి దీని వాల్యూ ఇందాకే చెప్పే కదా, ఏమని చెప్పాను, x² ప్లస్ 1/x² ఇంటూ x ప్లస్ 1/x ఇంటూ x మైనస్ 1/x అనేసి మీకు ఆల్రెడీ చెప్పానా లేదా, చెప్పాను. మరి ఇప్పుడు చెప్పండి, x² ప్లస్ 1/x² అంటే ఏమైంది, x ప్లస్ 1/x ఈక్వల్ టు k అయితే x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఏమవ్వాలి, k² మైనస్ 2 అవ్వాలి. వేర్ k అంటే మనకి ఎంత అని తెలుసు, k అంటే 8 అని తెలుసా, √8 అని తెలుసా, దానికి స్క్వేర్ k² మైనస్ 2 కదా. సో దీని వాల్యూ ఎంత అంటే ఇది రాసిన చూడండి, k² మైనస్ 2, అర్థమైందా, k² మైనస్ 2. అలాగే x ప్లస్ 1/x అంటే మనకు తెలుసు, ఇది వాల్యూ డైరెక్ట్గా k. అలాగే x మైనస్ 1/x అంటే మీకు ఆల్రెడీ ఏమని చెప్పాను, ప్లస్ ఆర్ మైనస్ ఏమని చెప్పాను, k² -4 అవుతుందని చెప్పా, అవునా కదా, -4 అవుతుందని చెప్పా, అవునా. మరి సింపుల్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది, k² - 2k, k² - 2k అంటే k² అంటే ఎంత, √8² అంటే 8 - 2k అంటే 2√8 అవుతుందా, 2√8 అవుతుంది అనమాట, అర్థమైందా అది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే సారీ 2√8 ఏంటి, ఇక్కడ మిస్టేక్ అనమాట, k² - 2 కదా, k² - 2 ఇది ఓకేనా, k² - 2 కరెక్ట్ చేసుకోండి. k² - 2 అంటే ఎంత అవుతుంది, k² అంటే 8 - 2 ఎంత అవుతుంది, ఇది 6 అవుతుంది అనమాట, ఇంటూ k అంటే ఎంత అవుతుంది, √8 ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ ఎంత అవుతుంది, k² - 4, k² అంటే 8 - 4 అంటే 4 అవుతుంది, అంటే ప్లస్ ఆర్ మైనస్ 2 వచ్చింది అనమాట. సో 6, ఇదేమో ప్లస్ ఆర్ మైనస్ 2 ఎంత అవుతుంది, 12 ఇంటూ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఇది ఎంత వచ్చింది అంటే చూడండి, 6 ఇంటూ దీన్ని 2√2 రాయొచ్చా, 2√2 ఇంటూ ఇక్కడ ఇది 2 తీసుకోండి, అన్ని ప్లస్లే కదా ఇచ్చింది, +2 తీసుకోండి. సో 6 ఇంటూ 2 12 ఇంటూ 2 24, సో 24√2 అవుతుంది అనమాట, 24√2 విల్ బి ద ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ పాయింట్ అనమాట చూడండి జాగ్రత్తగా, ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్ టు k అయితే దెన్ కండిషన్ ఏంటంటే చూడండి, దెన్ x⁴ ప్లస్ 1/x⁴ ఈక్వల్ టు ఎంత, అది మనం కనుక్కోవాలన్నమాట, ఓకేనా. సో x ప్లస్ 1/x ఈక్వల్ టు k అయితే x⁴ ప్లస్ 1/x⁴ ఈక్వల్ టు ఎంత అయిందో మనం కనుక్కోవాలన్నమాట, ఓకేనా. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ మనకేం తెలుసు, x² ప్లస్ 1/x² ఇది ఉండిద్ది, అవునా, ఇది మనకు తెలుసు. అలాగే క్యూబులు కూడా ఉంటాయి కదా, x³ ప్లస్ 1/x³ ఇవి కూడా ఉంటాయి కదా, అవునా కదా. సో అది తీసుకున్నాం, ఎందుకు తీసుకుంటామంటే ఈ రెండే ఎందుకు తీసుకున్నారంటే చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు నేను x² ఇంటూ x³ చేశాను అనుకోండి, x² ఇంటూ x³ చేశాను అనుకోండి, బేసెస్ సేమ్ ఉన్నాయి, మల్టిప్లై అవుతున్నాయి, కాబట్టి పవర్స్ ఏమవుతాయి, యాడ్ అవుతాయి. సో పవర్స్ ఎంత అవ్వాలి, 2 + 3 5 అవ్వాలి. సో x⁴ వచ్చిందా రాలేదా, x⁴ వచ్చింది. అందుకోసమే నేనేం చేశాను, x² ప్లస్ 1/x² ఇంటూ చేస్తే పవర్స్ యాడ్ అవుతాయి, అర్థమైందా. అందుకోసమే నేను x² ఉన్నదాన్ని x³ ఉన్నదాన్ని ఇంటూ చేశాను అనమాట. ఇంటూ చేస్తే అవి మల్టిప్లై అయినాయి అనుకోండి, పవర్స్ ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి, 2 + 3 5 అవుతుంది. ఇక్కడ కూడా 2 + 3 కింద కూడా 5 వచ్చింది అనమాట. పై 2 మల్టిప్లై అయితే పైన 5 వచ్చింది, మల్టిప్లై అయితే పవర్స్ యాడ్ అయ్యి పైన 5 వచ్చింది, కింద 2 మల్టిప్లై అయితే పవర్స్ యాడ్ అయ్యి కింద 5 వచ్చింది, అలా వచ్చింది అనమాట, అర్థమైందా. సో అది మరి ఇక్కడ చేస్తే ఎలా వచ్చింది అంటే చూడండి జాగ్రత్తగా, x² ఇంటూ x³ ఎంత అయింది, x⁴ అయింది, అవునా కదా, ప్లస్ x² ఇంటూ 1/x³ ఇంటూ 1/x³ ఇంటూ 1/x³ అంటే x³ అనే కదా, x³. మరి ఇక్కడ x² ఇక్కడ x² క్యాన్సిల్ అయిపోయి 1/x ఉండిద్దా, 1/x ఉండిద్ది అనమాట, అర్థమైందా. సో ఇక్కడ 1/x ఉండిద్ది. అలాగే నెక్స్ట్ 1/x² ఇంటూ x³ ఏమవుతుంది, x³ అవుతుంది, x² ఇక్కడ x క్యాన్సిల్ అయ్యి x మిగిలిద్దా పైన, అవునా కదా. సో ప్లస్ x మిగిలిద్ది అనమాట, ప్లస్
1/x స్క్వేర్ ఇంటూ 1/x పవర్ 3 అనమాట. 1/x స్క్వేర్ ఇంటూ 1/x క్యూబ్. సో ఎంత అవుతుంది? 1/x పవర్ 5 అవుతుందని చెప్పానా, x పవర్ 5 అవుతుందని చెప్పాను పవర్స్ యాడ్ అయ్యి, అవునా కదా. మనకు కావాల్సింది ఏంటి? ఈ రెండు కావాలి, x పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5 మాత్రమే కావాలి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా x పవర్ 5 చూడండి జాగ్రత్తగా, x పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5 ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు చెప్పండి? ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఈ రిమైనింగ్ అటు పట్టుకెళ్ళు. ఆల్రెడీ ఇక్కడ ఏముంది మనకి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఉందా, ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఉందా. దాంట్లోంచి ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? ఈ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఈ మొత్తం అటు వెళ్తే ఏమవుతుంది? మొత్తానికి మైనస్ వచ్చిద్దా? మొత్తం అటు వెళ్తే ఏమవుతుంది అంటే మొత్తానికి మైనస్ వచ్చింది. సో ఎక్స్ ప్లస్ 1/x అనమాట, ఎక్స్ ప్లస్ 1/x. ఈ మొత్తం అటు పట్టుకెళ్ళాలి, ఎందుకంటే మనకి ఇక్కడ x పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5 కావాలి కాబట్టి ఈ మొత్తాన్ని అటు పట్టుకెళ్ళు, మొత్తానికి మైనస్ వచ్చింది. అలా మనకి సింపుల్గా x పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5 వాల్యూ ఏమైంది అంటే ఇది అయింది అనమాట. ఓకేనా, ఇలా అయింది అనమాట. అర్థమైంది కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీకు ఆల్రెడీ తెలుసు x ప్లస్ 1/x ఈక్వల్ టు k అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమైంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమైంది అంటే k స్క్వేర్ -2 అయింది, మీకు తెలిసిందే. ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏమైంది? k క్యూబ్ -3k అయింది, ఇది కూడా మీకు తెలిసిందే, అవునా కదా. మైనస్ ఎక్స్ ప్లస్ 1/x అంటే ఆల్రెడీ మనకి k అని తెలిసిందే, అవునా. సో అలా దీని ఫార్మాట్ ఏమైంది అంటే ఇది అయింది అనమాట. అర్థమైందా. సో అలా వన్స్ x ప్లస్ 1/x ఈక్వల్ టు k అయితే x పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5 ఏమైంది? ఇది అయింది. అది మీన్స్ కేల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పాలన్నమాట. అర్థమైంది కదా లాజిక్. సో ఈ విధంగా x పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5 అనేది ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. ఇక్కడికి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇప్పుడు k ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం తీసుకుంటున్నానంటే k ఈక్వల్ టు ఎంత తీసుకుంటున్నాను? లెటస్ సే 5 తీసుకుంటున్నా. k ఈక్వల్ టు 5 తీసుకుంటున్నా. మరి ఇప్పుడే చెప్పా k 5 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటే ఇక్కడ కండిషన్ ఏంటి? x ప్లస్ 1/x అనమాట. x ప్లస్ 1/x ఈక్వల్ టు k అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమైందని చెప్పాను? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమైందని చెప్పానంటే k స్క్వేర్ -2 అవుతుందని చెప్పానా. అలాగే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏమవుతుందని చెప్పాను? k క్యూబ్ -3k అవుతుందని చెప్పానా. మైనస్ ఇది ఎంత అవుతుందని చెప్పాను? k అని చెప్పానా. సో k ఇక్కడ పెట్టేస్తే మనకి ఈ వాల్యూ వచ్చిద్దా? ఈ x పవర్ 5 ప్లస్ 1/x పవర్ 5 వాల్యూ వచ్చింది అనమాట. సో ఎంత అవుతుందో చెప్పండి? k స్క్వేర్ -2 అంటే 25 అవుతుందా? -2 అంటే ఎంత అవుతుంది? 23 అవుతుంది. ఇంటూ k క్యూబ్ -3k. k క్యూబ్ అంటే 125 -3k. చూడండి జాగ్రత్తగా, 125 -3k అంటే 3 ఇంటూ 5 15 అవుతుందా? 15 అవుతుంది. అంటే ఇది ఎంత అవుతుంది? 110 అవుతుంది కదా. సో ఇది ఎంత అవుతుంది అంటే 110 అవుతుంది అనమాట. 110 మైనస్ k అంటే ఎంత? k అంటే 5 అనమాట. k అంటే ఎంత? 5 అనమాట. అర్థమైందా. ముందు ఏం సాల్వ్ చేయాలి? ముందు మల్టిప్లికేషన్ సాల్వ్ చేయాలి, అవునా కదా. సో 11 ఇంటూ 23 అంటే 253 అవుతుందా? 253 అవుతుంది అనమాట. సో పక్కన సున్నా కాబట్టి 2530 -5 అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2525 అవుతుంది. ఎంత అవుతుంది? 2525 అవుతుంది అనమాట. అలా సింపుల్గా మనమైతే సాల్వ్ చేయాలి. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఇఫ్ a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a పవర్ 5 ప్లస్ 1/a పవర్ 5 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పా. ఏమని చెప్పాను? ముందు స్క్వేర్లు తీసుకోండి, తర్వాత క్యూబులు తీసుకోండి. a స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఇది స్క్వేర్లు అనమాట. క్యూబులు తీసుకోండి, a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్. ఓకేనా. ఓకే. నెక్స్ట్ దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఏం సబ్ట్రాక్ట్ చేయాలంటే a ప్లస్ 1/a సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట, అవునా కదా. ఇదే కదా మీకు చెప్పింది. ఇందాక ఎక్స్లో ఉంది, ఇప్పుడు ఏలో ఉంది, అంతకుమించి డిఫరెన్స్ ఏం లేదు. ఓకేనా. సో ముందు స్క్వేర్లు, తర్వాత క్యూబ్లు, తర్వాత అందులోంచి ఈ a ప్లస్ 1/a తీసేసేయాలన్నమాట. అది లాజిక్. ఓకేనా. మరి దీనికి సంబంధించి కేల్లో ఫార్మాట్ కూడా చెప్పాను మీకు ఆల్రెడీ. ఏమని చెప్పాను? ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ k అయితే a ప్లస్ 1/a ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ k అయితే a స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఏమైందని చెప్పాను? k స్క్వేర్ -2 అవుతుందని చెప్పాను. k స్క్వేర్ -2 అవుతుందని చెప్పా. a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ ఏమవుతుందని చెప్పాను?
కే క్యూబ్ మైనస్ 3k అవుతుందని చెప్పాను. మైనస్ ఏ ప్లస్ 1/a అంటే కే అవుతుందని చెప్పానా, ఎందుకంటే మనం కే అనుకున్నాం కదా, కేనే. ఓకేనా, అది మరి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే a⁴ ప్లస్ 1/a⁴ వాల్యూ వచ్చేస్తుంది. k² - 2 అంటే ఏమవుతుంది, 16 - 2 ఎంత అవుతుంది, 14 అవుతుంది. ఇంటూ k³ - 3k, k³ అంటే ఎంత అవుతుంది, k³ అంటే 4³ అంటే ఎంత అవుతుంది, 64 అవుతుందా, 64 మైనస్ 3k, 3 × 4 12 అవుతుందా, -12 అంటే ఎంత అవుతుంది అంటే 52 అవుతుందా. సో సారీ అంతేలే 52. ఓకేనా, 52 అవుతుంది. మైనస్ కే అంటే 4 అనమాట. ఓకే, మళ్ళీ చాలామంది తెగ కష్టపడతారు. ఎందుకు కష్టపడతాం, సింపుల్గా లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ చూస్తే ఏమైందంటే ముందు మల్టిప్లికేషన్ సాల్వ్ చేయాలి, ఇది సాల్వ్ చేయాలి, తర్వాత అందులోంచి 4 తీసేయాలి. అవునా, మల్టిప్లికేషన్ చేసినప్పుడు లాస్ట్ డిజిట్ ఏమొచ్చింది, ఇక్కడ 4 ఇక్కడ 2 ఎంత వచ్చింది, లాస్ట్ డిజిట్ 8 వచ్చింది. ఓకే, తర్వాత ఇక్కడ లాస్ట్ డిజిట్ 4 ఉంది. ఓకే, మధ్యలో మైనస్ ఉంది. సో 8 - 4 చేస్తే ఎంత వచ్చింది, 4 వచ్చింది. అలా లాస్ట్ డిజిట్ ఏం రావాలి, 4 రావాలి. సో 724 ఒక్కటే ఉంది. సో దట్ విల్ బి ద ఆన్సర్. అర్థమైందా. సో ఇలా సింపుల్గా అయితే సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఒక్కసారి ఫార్ములాస్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. ఓకేనా, మీకు నచ్చపోతే స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. కానీ ఒక్కసారి నేను చెప్పేది విన్నారంటే ఇప్పుడు దాకా ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో మీకు, కేకి సంబంధించినవి ఉంటాయి కదా, a+1/a = k అలాంటివి ఉంటాయి కదా, అది ఇచ్చినప్పుడు a² + 1/a² ఎంత, అది అవి ఉంటాయి కదా, అది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండిద్ది అనమాట కొంతమందికి. సో నేనేం చేస్తానంటే ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి ఇప్పుడు ఒక 5 నిమిషాలు టైం తీసుకొని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇందాక క్లాసులో ఇందాకనే కాదు, ప్రీవియస్ క్లాసెస్లో ఎలా చెప్తామంటే ఫార్ములా చెప్తాము, దాని ప్రాసెస్ అండ్ దాని ప్రూఫ్ అలా చెప్తాం కదా. సో అలా కాకుండా ఇప్పుడు సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో చెప్తాను, ఒక 5 నిమిషాలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కే అన్నామంటే అది ఎలా ఇస్తాడంటే 2 విధాలుగా ఇస్తాడు. ఎలాగిస్తాడంటే ఒకటి a+1/a = k ఇస్తాడు. ఓకేనా, సో ఇది ఇఫ్ అనమాట. ఇఫ్ a+1/a = k ఇస్తాడు. లేదంటే రెండో కేసు ఏంటంటే ఇఫ్ a-1/a k ఇస్తాడనమాట, k. ఈ 2 విధాలుగానే ఇస్తాడు. a+1/a k ఇస్తాడు, లేదా a-1/a k ఇస్తాడనమాట. అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి జాగ్రత్తగా, అలా ఇచ్చినప్పుడు 2 కేసులు ఉంటాయి కదా. సో ఆ 2 కేసులు ఏంటంటే చూడండి జాగ్రత్తగా, ఇలా ఇచ్చి మనల్ని కనుక దెన్ ఇలా అడిగాడు అనుకోండి, దెన్ ఇలా అడిగితే ఏం చేయాలంటే చూడండి, దెన్ a² ఫస్ట్ ఇలా ఇచ్చి మనల్ని కనుక a-1/a అడిగితే అదేమవుతుందంటే +or k² - 4 అవుతుంది అనమాట. k² - 4 అవుతుంది. అలా కాకుండా ఇలా ఇచ్చి మనల్ని కనుక a+1/a ఏమవుతుందంటే a-1/a ఇచ్చి a+1/a ఏమవుతుంది అని అడిగితే అప్పుడు ఏమవుతుందంటే k² +4 అవుతుందన్నమాట. k² +4 అవుతుందన్నమాట. ఓకేనా, ఇక్కడ k² - 4, ఇక్కడ k² +4, అంతే డిఫరెన్స్. ఓకేనా, అలా కాకుండా మనల్ని కనుక a² + 1/a² అడిగితే అడిగితే ఏమవుతుంది, k² - 2 అవుతుందన్నమాట. ఇక్కడ a² + 1/a² అడిగితే వాల్యూ ఏమవుతుంది, k² +2 అవుతుందన్నమాట. ఓకేనా, అలా కాకుండా a³ + 1/a³ అడిగితే + 1/a³ అడిగితే ఏమవుతుంది, k³ - 3k అవుతుందన్నమాట. ఇక్కడ కనుక a³ - 1/a³ అడిగితే ఏమవుతుంది, k³ +3k అవుతుందన్నమాట. +3k అవుతుందన్నమాట. ఓకేనా, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫార్ములా అంతా సేమ్గానే ఉంటుంది. k² 4, k² 4, k² 2, k² 2, k² 3k, k³ 3k ఫార్ములా అంతా సేమ్గానే ఉండిద్ది. కానీ ప్లస్ మైనస్ల దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. సో ఆ కన్ఫ్యూజన్ నేను పోగొడతా. ఎలాగంటే చూడండి,
ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో కనుక ప్లస్ ఉంటే ఏ ప్లస్ 1/a ఉంటే మిగిలిన వాటన్నిటిలో దానికి వచ్చే కండిషన్స్ అన్నిటిలో కూడా మైనస్ ఉండిద్ది అనమాట. దానికి వచ్చే కండిషన్స్ అన్నిటిలో మైనస్ ఉండిద్ది. అర్థమైందా? ఇక్కడ ఏ ప్లస్ 1/a ఈక్వల్ టు కే అని ఇచ్చాడు. దాని తర్వాత వచ్చే కండిషన్ అన్నిటిలో కూడా మనకి మైనస్లు ఉంటాయి అనమాట. ఓకేనా? k² -4, k² -2, k³ -3k అలా అన్నిట్లో మైనస్ ఉండిద్ది అనమాట. ఓకేనా? ఇది బండ గుర్తు. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కనుక మైనస్ వస్తే అంటే ఏ మైనస్ 1/a ఈక్వల్ టు కే అయితే దానికి వచ్చే కండిషన్లో అన్నీ ప్లస్లు వస్తాయి అనమాట. అన్నీ ప్లస్లు వస్తాయి అనమాట. చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఫార్ములా అంతా సేమే. k² 2, k² 2, k² 4, k² 4, k³ 3k అంతా సేమ్. కానీ ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు వాటన్నిటిలో కూడా వాటికి వచ్చే కండిషన్స్ అన్నిటిలో కూడా ప్లస్లు వస్తున్నాయి అనమాట. మైనస్ వస్తే కండిషన్స్ అన్నీ ప్లస్లు వస్తాయి అనమాట. ప్లస్ వస్తే కండిషన్స్ అన్నీ మైనస్ వస్తాయి అనమాట. అలా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకునే ఇది అనమాట. ఓకేనా? అందుకే నేను ఎక్స్ట్రా టైం తీసుకొని ఇక్కడ చెప్తున్నా. అర్థమైందా? ఇవి ఆల్రెడీ మీకు డిస్కస్ చేశా, అయినా కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అనేసి మళ్ళీ ఒకసారి ఇక్కడ డిస్కస్ చేస్తాను అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట ఏంటంటే చూడండి, ఇఫ్ x minus 1/x ఈక్వల్ టు k అయితే దెన్ కండిషన్ అనమాట. దెన్ x⁵ -1/x⁵ ఈక్వల్ టు ఎంతో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా? సో సింపుల్ క్వశ్చనే, చూడండి జాగ్రత్తగా. ఇందాక మీకు ఏం చెప్పాను, మీకు x⁵కి సంబంధించి ఇలా చెప్పారు కదా. సో x² ఉన్న వాటిని x³ ఉన్న వాటిని మల్టిప్లై చేస్తే x⁵లో వస్తాయి అని చెప్పే కదా. సేమ్ అదే లాజిక్ ఇక్కడ కూడా, కాకపోతే ఇక్కడ కొద్దిగా డిఫరెన్స్ ఉండింది, అంతకుమించి ఏముండదు. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే x² ఉన్న వాటిని అంటే x² + 1/x² అనమాట. అవునా? దీన్ని x³ ఉన్న వాటితో మల్టిప్లై చేస్తాం అంటే x³ - 1/x³. అర్థమైందా? ఎందుకు మైనస్ తీసుకున్నా అంటే ఇక్కడ మనకి మైనస్ వచ్చింది కదా. సో మల్టిప్లై అయినప్పుడు ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటేనే మనకు మైనస్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఒక ప్లస్ తీసుకున్నా, ఇక్కడ ఒక మైనస్ తీసుకున్నా, కాబట్టి మధ్యలో మైనస్ వచ్చింది. అర్థమైందా? సో అందుకోసమే నేను ఇలా తీసుకున్నాను అనమాట. ఓకే, అంతా బాగానే ఉంది. నెక్స్ట్ చేయండి, x² × x³ ఎంత అయింది? x⁵. అర్థమైందా? చాలామంది x² × x³ అంటే x⁻6 రాస్తారు, పవర్స్ని మల్టిప్లై చేస్తారు, x⁻6 రాస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు అనమాట. ఎప్పుడు x⁻6 రాయాలంటే చూడండి, x² ఉందనుకోండి, అప్పుడు పవర్స్ అనేవి మల్టిప్లై అవుతాయి. x² ఎంత అయింది? x⁻6 అయింది. అలా కాకుండా x³ ఎంత అవుతుంది? ఇప్పుడు కూడా పవర్స్ మల్టిప్లై అవుతాయి అనమాట. 3 × 2 x⁻6 అయింది అనమాట. మీరు అంతేగాని ఇక్కడ మల్టిప్లై అవుతున్న వాటిని పవర్లను కూడా మల్టిప్లై చేశారనుకోండి, ఆన్సర్ రాంగ్ అయింది అనమాట. మల్టిప్లై అవుతున్నప్పుడు సేమ్ బేస్ ఉన్నవి మల్టిప్లై అవుతున్నప్పుడు పవర్స్ ఏమవ్వాలి? పవర్స్ షుడ్ బి యాడెడ్. పవర్స్ యాడ్ అవ్వాలన్నమాట. మరి పవర్స్ యాడ్ అయితే x⁵ వచ్చింది, x⁻6 రాదు. అర్థమైందా? అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? కన్ఫ్యూజ్ అయితే మాత్రం ఆన్సర్లో మాత్రం ఖచ్చితంగా ఎగిరిపోతాయి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. అలాగే x² × -1/x³ అంటే ఏమైంది? ఇక్కడ x² ఇక్కడ x క్యాన్సిల్ అయిపోయి x మిగిలిద్ది. సో -1/x ఉండిద్ది అనమాట. అవునా కదా? సో x² × -1/x³. సో -x² అయింది అనమాట యాక్చువల్గా. ఓకేనా? సో x² ఇక్కడ x² క్యాన్సిల్ అయిపోయి 1/x మిగిలిద్ది అనమాట. అర్థమైందా? సో అలా ఇక్కడ ఏం మిగిలిద్ది అంటే మనకి 1/x మిగిలిద్ది. ఓకేనా? అలాగే 1/x² × x³. 1/x² × x³. సో x² ఇక్కడ x² క్యాన్సిల్ అయిపోయి x మిగిలిద్ది అనమాట. అవునా కదా? సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ప్లస్ x మిగిలిద్ది అనమాట. ఓకేనా? ఓకే. అలాగే 1/x² × -1/x³. సో మైనస్ వచ్చింది కదా, 1/x² × 1/x³ వచ్చింది కదా. సో 1/x⁵ వచ్చింది అనమాట. 1/x⁵ వచ్చింది అనమాట. ఓకేనా? అర్థమైంది. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన ఎవరి వాల్యూ? x⁵ - 1/x⁵. సో చూడండి, ఈ రెండింటి వాల్యూ కనుక్కోవాలన్నమాట. అప్పుడు ఈ రెండు మనకు వద్దు కదా, అటు పంపించేస్తాను నేను. ఓకేనా? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. x⁵
-1/x⁵ వాల్యూ కనుక్కోవాలి. సో అప్పుడు ఈ రెండింటిని అటు పంపించేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఏముంది మనకి x² + 1/x² ఉంది. అదేవిధంగా x³ -1/x³ ఉంది, అవునా కదా? సో ఇది అటు వెళ్తే ఏమైంది, ఈ -1/x అటు వెళ్తే +1/x అయిద్దా, +1/x అయింది, అవునా కదా? +1/x అయింది. అలాగే x అటు వెళ్తే ఏమైంది, -x అయింది, -x అయింది. అయితే ఇక్కడ మనకి x - 1/x ఉంది కానీ 1/x - x లేదనమాట. అందుకే ఈ రెండింటిని ఎలా రాస్తానంటే చూడండి జాగ్రత్తగా. ఈ రెండింటిలో మైనస్ కామన్ తీస్తా. మైనస్ కామన్ తీస్తే చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో మైనస్ కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ x ఉండిద్ది, ఇక్కడ -1/x ఉండిద్ది. మళ్ళీ ఇదేనా కదా వచ్చేది, అదే. కాబట్టి దాని బదులు నేను ఇది రాస్తా అనమాట, ఓకేనా? దాని బదులు ఇది రాస్తా, ఓకేనా? సో ఇది ఇక్కడ ఉండిద్ది అనమాట. అలా ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే x⁵ -1/x⁵ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు x² + 1/x² ఇంటూ x³ - 1/x³ మైనస్ ఆఫ్ x - 1/x అనమాట, అవునా? సో మీకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా మీకు ఆల్రెడీ చెప్పేసా. x - 1/x = k అయితే x² + 1/x² ఏమవుతుంది, k² + 2 అవుతుందా, k² + 2 అవుతుంది. x³ - 1/x³ ఏమవుతుంది, k³ + 3k అవుతుందా, +3k అవుతుంది. మైనస్ ఇదేమవుతుంది, ఇది k అవుతుంది. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పానా లేదా, ఇక్కడ ఫార్మాట్లు చెప్పానా లేదా? సో అవే ఫార్మాట్లు, అవునా కదా? సో ఇక్కడ ఇదనమాట. అలా x⁵ - 1/x⁵ వాల్యూ ఎలా అవుతుంది, ఈ విధంగా ఉంటుందన్నమాట, ఓకేనా? అర్థమైందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తా ఇక్కడే. సపోజ్ ఇక్కడ లెట్ k = 4 అనుకుంటే, k = 4 అంటే x - 1/x = 4 అయితే అప్పుడు x⁵ - 1/x⁵ ఏమవుతుంది, ఈ విధంగా అవుతుంది కదా, ఈ విధంగా అవుతుంది. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఏమవుతుంది అంటే k² + 2, k² అంటే 16, 16 + 2 18 అవుతుందా, 18 ఇంటూ k³ + 3k, k³ అంటే 64 + 3k అంటే 3 4s 12 అంటే ఎంత అవుతుంది, 76 అవుతుందా? సో 76 అవుతుంది అనమాట. మైనస్ k అంటే -4 అనమాట. సో దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 18 × 76 చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే 1368 వచ్చింది అనమాట. 1368 వచ్చింది. అందులోంచి -4 చేయాలన్నమాట. సో 1364 అయింది అనమాట. 1364 అయింది అనమాట, ఓకేనా? అలా k4 అయితే x⁵ - 1/x⁵ వాల్యూ ఏమైంది 1364 అయింది అనమాట, ఓకేనా? అలా ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇదే x⁵ - 1/x⁵ మీద, ఓకేనా? సో ఎగ్జాంపుల్ 2 అనమాట. ఇందాక ఆల్రెడీ ఒకటి చెప్పే కదా, ఇప్పుడు 2. ఇక్కడికి ఏమంటున్నాడంటే ఇఫ్ x - 1/x -9 ఇచ్చాడు అనమాట. -9 ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే దెన్ ఫైండ్ ఏమంటున్నాడు, దెన్ ఫైండ్ x⁵ - 1/x⁵ అంటున్నాడు అనమాట, ఓకేనా? సో డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, డైరెక్ట్ క్వశ్చన్, ఓకేనా? సో ఏమైంది అంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అనమాట, ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి -6275, ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి -62,748, ఇంకోటి వచ్చేసరికి -62,739 అనమాట. మళ్ళీ ఇంకోటి వచ్చేసరికి -59,049 అనమాట, ఓకేనా? సో మనల్ని ఏం కనుక్కోమంటాడు అంటే చూడండి x⁵ - 1/x⁵. సో మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పేసా. ఏమని, దీనికి సంబంధించి ఫార్ములా ఏమని చెప్పానంటే ఇక్కడ x² x³ తీసుకుంటాం, అవునా? x² + 1/x² ఒకటి ఇంటూ x³ - 1/x³ అనమాట. ఎందుకు మైనస్ తీసుకుంటామో చెప్పా. ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కదా, సో ఒక చోట ప్లస్ కాబట్టి ఇంకో చోట మైనస్ తీసుకోవాల్సిందే, ఓకేనా? అది మైనస్ ఆఫ్ x - 1/x అనమాట, అవునా కదా? ఇది మీకు ఆల్రెడీ చెప్పింది. సో ఇక్కడ ఇది ఎలా వస్తుంది, k² + 2, అవునా కదా? ఇది కాసేపు k అనుకుంటే x - 1/x = k అనుకుంటే x² + 1/x² ఏమవుతుంది, k² + 2 అవుతుంది. ఇంటూ ఇది x³ - 1/x³ ఏమవుతుంది, k³ + 3k అవుతుంది, k³ + 3k అవుతుంది అనమాట. మైనస్
ఎక్స్ మైనస్ 1/x అంటే కే అనుకున్నాం కదా, కే. ఓకేనా. సో ఇది సాల్వ్ చేస్తే సరిపోతుంది. కే స్క్వేర్ ప్లస్ 2 అంటే ఎంత అవుతుంది? కే అంటే -9, దానికి స్క్వేర్ అంటే 81 అవుతుందా? 81 ప్లస్ 2 అంటే 83 అవుతుందా? 83 ఇంటూ కే క్యూబ్ కే క్యూబ్ ప్లస్ 3k. కే క్యూబ్ అంటే -9 హోల్ క్యూబ్ అంటే ఎంత అవుతుంది? -729 అవుతుందా? -729 అవుతుంది. ప్లస్ 3k అంటే 3 ఇంటూ -9 అంటే -27 అవుతుందా? -27. ఓవరాల్గా యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి? ఓవరాల్గా యాడ్ చేస్తే ఎంత అవుతుంది అంటే 6, 756 అవుతుందా? -756 అవుతుంది. సో -756 అవుతుంది అనమాట. అవునా కదా? అలాగే ఇక్కడ -k అంటే ఎంత అవుతుంది? -k అంటే సింపుల్గా k అంటే -9, -k అంటే +9 అయిద్ది అనమాట. ఓకే, ఇది కూడా. సో దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైద్ది అంటే చూడండి జాగ్రత్తగా, రెండిట్లో మైనస్ కామన్ తీయచ్చు, మైనస్ కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? 83 ఇంటూ 756 ఉండిద్దా? 756 ఉండిద్ది. ఇక్కడ -9 ఉండిద్ది అనమాట. అవునా. సో అన్నిట్లో మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ కాసేపు పక్కన పడేసి, అవునా, పక్కన పడేస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు లాస్ట్ డిజిట్ వెరిఫై చేయబోతున్నాం. ఎలాగంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ డిజిట్ 3 ఉంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ 5 ఉంది. ముందు మల్టిప్లికేషన్ చేస్తాం కదా, ముందు మల్టిప్లికేషను. సో 3 ఇంటూ 6 అంటే ఎంత అవుతుంది? 18 అవుతుంది. అంటే లాస్ట్ డిజిట్ 8, ఇక్కడ మైనస్ ఉంది, -9 అనమాట. దీనికి సంబంధించి చూస్తున్నా, ఈ మైనస్ అన్నిట్లో ఉంది కాబట్టి ఈ మైనస్ని నెగ్లెక్ట్ చేసేసేయండి, నో ప్రాబ్లం. ఓకేనా. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ 8, ఇక్కడ లాస్ట్ డిజిట్ 9. అప్పుడు ఏమవుతుంది? ఫైనల్గా లాస్ట్ డిజిట్ 8లోంచి 9 పోదు, అప్పుడు 18లోంచి 9 తీసేయాలన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పా, 18లోంచి 9 పోతే 9 అనమాట. అలా లాస్ట్ డిజిట్ ఏమొచ్చింది? 9 వచ్చింది. అవునా. ఆల్రెడీ మైనస్ ఉంది కదా, సో మొత్తానికి ఆన్సర్ మొత్తానికి మైనస్ ఉండిద్ది అనమాట. అది వేరే విషయం. ఓకేనా. సో లాస్ట్ డిజిట్ ఎంత ఉండాలి? 9 ఉండాలన్నమాట. సో 9 ఉండాలి కాబట్టి ఇదన్నా ఆన్సర్ అవ్వాలి, ఇదన్నా ఆన్సర్ అవ్వాలి. అవునా. ఈ రెండు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాయి అనమాట. అవునా కదా. సో ఇప్పుడు మళ్ళీ ఈ రెండిట్లో నేను ఆన్సర్ కనిపెట్టాలి. సో ఎలా కనిపెడతానంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఇది 83 కదా, లీస్ట్ నేను 80 తీసుకుంటున్నా ఇంటూ ఇది 756 కదా, లీస్ట్ నేను 750 తీసుకుంటున్నా. ఓకేనా. సో 8 ఇంటూ 75 అంటే ఏమవుతుందంటే 8 5 40, పక్కన పడేసే 4, 8 7 56, 4 ఎంత అవుతుంది? 60 అవుతుందా? 60. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, 60,000 -9 అనమాట. అంటే సుమారుగా 60,000 దగ్గరలో ఉందన్నమాట. 60,000 దగ్గర ఉంది. అయితే 60,000 కంటే కొద్దిగా ఎక్స్ట్రానే వచ్చింది. ఎందుకంటే మనం 83 ఉండాల్సిన దాన్ని తగ్గించి తీసుకున్నాం, 756 ఉండాల్సిన దాన్ని తగ్గించి తీసుకున్నప్పుడే 60 వచ్చిందంటే యాక్చువల్గా తీసుకుంటే ఇంకా పైనే వచ్చింది కదా, 60 కంటే పైనే వచ్చింది అనమాట. సో 60 కంటే పైన అంటే ఇదే ఆన్సర్ అయింది. ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. పై రెండు ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోయినాయి. సో ఆ రెండు ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి వాటిని పక్కన పడేసి ఇంక ఈ రెండిట్లో ఏదంటే ఆప్షన్ సి అనమాట. సో తగ్గించి తీసుకున్నాం, ఇది 80గా తీసుకున్నాం, ఇది 750గా తీసుకున్నాం. మరి తగ్గించి తీసుకున్నప్పుడే 60,000 వచ్చిందంటే కొద్దిగా అసలు యాక్చువల్ వాల్యూస్ తీసుకుంటే ఇంకో కొద్దిగా ఎక్స్ట్రానే వచ్చింది, అంటే 62 అలా వచ్చింది అనమాట. ఓకేనా. సో 62,000 అంటే ఆప్షన్ సి అనమాట. అలా సింపుల్గా వెరిఫై చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి చూడండి, ఇఫ్ x + 1/x ఈక్వల్ టు 5 అనమాట. సో ఇది ఇచ్చి మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? x⁶ + 1/x⁶ ఈక్వల్ టు ఎంతో కనుక్కోమంటున్నాడు అనమాట. ఓకేనా. సో దీన్ని 2 డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. ఎలాగంటే చూడండి జాగ్రత్తగా, ఎలాగంటే ఇక్కడ x⁶ ఎలా వచ్చింది? x² హోల్ క్యూబ్ చేస్తే x⁶ వచ్చింది. అవునా కదా. పవర్స్ మల్టిప్లై అవుతాయి కదా, సో x⁶ వచ్చింది. అలా కాకుండా x³ హోల్ స్క్వేర్ చేసినా సరే మనకి x⁶ వచ్చింది. అవునా కదా. సో వచ్చింది కాబట్టి మనం ఎలా చేస్తామంటే చూడండి, సింపుల్గా దీన్ని యూజ్ చేసి చేయొచ్చు అనమాట. ఓకేనా. సో x³ హోల్ స్క్వేర్ చేస్తే మనకి x⁶ వచ్చింది. అవునా. మరి ఇక్కడ చూస్తే మనకి x + 1/x = 5 అని తెలుసు, కానీ ఇక్కడ మనకేముంది? x³ ఉందా? x³ ఉంది. అవునా కదా. x³ కావాలి కదా, ముందు స్క్వేర్ చేయాలంటే x³ స్క్వేర్ చేయాలంటే x³ కావాలి కదా. సో ఆ x³ ఎలా వస్తుందంటే చూడండి జాగ్రత్తగా, క్యూబులు కావాలి. సో x³ + 1/x³ ఇదే ఫార్మేట్లో కావాలి నాకు. x + 1/x ఎలా ఉందో x³ కూడా అలాగే ఉండాలి. x³ + 1/x³ కావాలి. మరి ఇది ఎలా వస్తుందంటే చూడండి, మీకు ఆల్రెడీ ఏమని చెప్పాను? x + 1/x = k అయితే అప్పుడు x³ + 1/x³ ఏమవుతుందని చెప్పానంటే k³ - 3k అవుతుందని చెప్పానా? k³ - 3k అవుతుందని చెప్పా. మరి ఇక్కడ k³ అంటే k అంటే
5 దానికి క్యూబ్ అంటే ఎంత అవుతుంది 125 అవుతుందా 125 మైనస్ 3k అంటే 3 5 ఎంత 15 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 110 అనమాట. అలా ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి 110 వచ్చింది అనమాట. ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి 110 అనమాట. సో ఇది ఎంత అయింది ఇది 110 అనమాట. అర్థమైంది ఫార్ములా రాసుకోండి k క్యూబ్ మైనస్ 3k ఓకేనా వేర్ k ఈక్వల్ టు ఎంత k ఈక్వల్ టు 5 అనమాట. ఇది కూడా బాగానే ఉంది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి అది చెప్పండి నాకు. ఎక్స్ పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6 అవునా కదా. సో ఎక్స్ పవర్ 6ని ఎలా రాస్తున్నానంటే చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఎక్స్ క్యూబ్ని వాడుకొని రాస్తున్నా. సో ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ ప్లస్ 1/x క్యూబ్ హోల్ స్క్వేర్గా రాస్తున్నా. ఇది మనం కనుక్కోవాలి అర్థమైందా. మరి ఇప్పుడు ఉండిద్ది అసలైన సినిమా ఓకేనా. చూడండి ఇదిగోండి ఇదంతా ఒక వాల్యూ ఏ ఇది ఏ అవునా. ఏ ప్లస్ 1/a ఈక్వల్ టు ఎంత కే అర్థమైందా. ఏ ప్లస్ 1/a ఈక్వల్ టు కే. మనం కనుక్కోవాల్సింది ఏంటి ఇదిగోండి ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఇది ఎంతో కనుక్కోవాలి అవునా కదా. మరి ఇక్కడ చూస్తే ఏ ప్లస్ 1/a ఈక్వల్ టు కే అనుకుంటే అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే కే స్క్వేర్ -2 అవుతుంది. ఏమవుతుంది కే స్క్వేర్ -2. కే అంటే ఎంత మనకి ఇక్కడ 110 ఇక్కడ కే అంటే 5 అనమాట ఇందాక కేసులో. ఇప్పుడు ప్రజెంట్ కేసులో కే అంటే ఎంత అంటే 110కి హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 110కి హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది అంటే 121,000 అవుతుంది అనమాట. దాంట్లోంచి -2 అనమాట ఓకేనా. సో ఫైనల్గా ఎంత అవుతుందంటే 120,908 అవుతుంది అనమాట. 120,908 అవుతుంది అనమాట. సో ఈ విధంగా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనమాట ఓకేనా. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 5 ఇచ్చాడు అవునా కదా. మనల్ని ఏమడిగాడు ఎక్స్ పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6 ఎంతో కనుక్కోమన్నాడు. అప్పుడు దాన్ని రెండు విధాలు కనుక్కోవచ్చు. ఎక్స్ స్క్వేర్ని హోల్ క్యూబ్ చేసినా ఎక్స్ పవర్ 6 వచ్చింది, లేదు ఎక్స్ క్యూబ్ని హోల్ స్క్వేర్ చేసినా ఎక్స్ పవర్ 6 వచ్చింది. ఈ రెండు విధాల్లో ఎలాగైనా చేసుకోవచ్చు. నాకు ఇది సింపుల్గా అనిపించింది ఎందుకంటే ఇది కొద్దిగా టఫ్ అనిపించింది అనమాట. దానికంటే ఇది సింపుల్ అనిపించింది అనమాట. అందుకే ఇది చెప్పాను అనమాట. ముందు ఇక్కడ చిన్న వాల్యూ ఉన్నప్పుడే ఎక్స్ క్యూబ్ని కనుక్కున్నాం. ఇక్కడ చిన్న వాల్యూ ఉన్నప్పుడే ఎక్స్ క్యూబ్ని కనుక్కున్నాం అంటే ఎలాగా ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ అనమాట ఓకేనా. కనుక్కుంటే ఏమైంది 110 వచ్చింది. సో 110 వచ్చిన తర్వాత ఇది ఏ ప్లస్ 1/a ఈక్వల్ టు 110. మనం కనుక్కోవాల్సింది ఏంటి ఎక్స్ పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6 కనుక్కోవాలి. ఎక్స్ పవర్ 6ని ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్గా రాస్తా ప్లస్ 1/x క్యూబ్ హోల్ స్క్వేర్గా రాయొచ్చే లేదా. ఏ ప్లస్ 1/a ఈక్వల్ టు కే అయితే ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఏమవ్వాలి కే స్క్వేర్ -2 అవ్వాలి. కే ఈజ్ నథింగ్ బట్ 110 దానికి స్క్వేర్ అంటే 121,000 అందులోంచి 2 తీసేయాలి. సో 120,908 అనమాట ఓకేనా. సో ఈ విధంగా మనమైతే చేయొచ్చు అనమాట. అర్థమైందా. నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట జాగ్రత్త చూడండి. ఇది కూడా సింపుల్ కాన్సెప్టే పెద్ద ఇదేమి ఉండదు. ఇదేంటంటే కే అలా ఉంటాయి అనమాట. ఎక్స్ ప్లస్ 1/a ఈక్వల్ టు కే అయితే ఎక్స్ పవర్ 6 ప్లస్ 1/x పవర్ 6 ఈక్వల్ టు ఎంత ఆ విధంగా ఉంటాయి అనమాట ఓకేనా. వన్స్ మీకు అర్థమైందే సింపుల్గానే ఉండిద్ది. అర్థం కాలేదనుకోండి అప్పుడు కొద్దిగా కాంప్లికేట్ అనిపించింది అనమాట ఓకేనా. మ్యాక్సిమం ట్రై చేస్తాను జాగ్రత్తగా మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి ప్రాబ్లమాటిక్ ఇది కూడా. సో ఇక్కడ ఏమంటున్నాడు ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4 అయితే ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 4 అయితే మనల్ని ఏమడుతున్నాడు అంటే ఎక్స్ పవర్ 6 మైనస్ 1/x పవర్ 6 ఈక్వల్ టు ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అర్థమైందా. సో దాన్ని నేను ఎలా రాస్తానంటే చూడండి జాగ్రత్తగా. దాన్ని ఎలా రాస్తానంటే ఎక్స్ పవర్ 6ని ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ రాయొచ్చు మైనస్ 1/x పవర్ 6ని 1/x క్యూబ్ హోల్ స్క్వేర్ రాయొచ్చు. మరి ఇక్కడ ఇది ఎలా ఉందో చెప్పండి. ఇది ఎలా ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉందా. సో అంటే ఏం రాసుకోవచ్చు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రాయొచ్చా అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ రాయొచ్చు లేదా రాయొచ్చు ఓకేనా. రాయొచ్చు అనమాట అవునా కదా. సో ఈ విధంగా రాయొచ్చు. మరి ఇక్కడ చూడండి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నేను చెప్తాను. ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఇది ఎప్పుడు వచ్చింది ఇక్కడ కనుక నాకు ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు కే ఉంటే అప్పుడు నాకు తెలుసు ఏమని ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ అనేది
కే క్యూబ్ ప్లస్ 3k అయిద్దని నాకు తెలుసు, అవునా? కానీ ఇక్కడ మనకు ఎక్స్ మైనస్ 1/x ఎంతో తెలియదు, అది తెలుసుకోవాలి. అది ఎలా తెలిసిద్ది? మీకు ఆల్రెడీ చెప్పా, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు కే అయితే, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు కే అయితే అప్పుడు ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు ఏమవుతుందని చెప్పాను, ఏమవుతుందంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏమవుతుంది, k² -4 అవుతుంది అని చెప్పా, అవునా కదా? సో ఇక్కడ ప్లస్ తీసుకుందాం, రూట్ ఆఫ్ k² అంటే ఎంత, 16, 16 - 4 అంటే ఎంత అవుతుంది, 12 అవుతుందా, 12 అవుతుంది అనమాట, అవునా కదా? సో దీన్ని సింపుల్గా చెప్పాలంటే 2√3గా రాసుకోవచ్చు, ఎందుకంటే 4 × 3 కదా, 4 బయటకు వస్తే 2√3 అనమాట, ఓకేనా? సో x - 1/x ఎంత, 2√3. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం డైరెక్ట్గా, చూడండి. ఇప్పుడు x - 1/x ఈక్వల్ టు ఎంత, ఇది 2√3 అనమాట, లేదా √12 అనుకోండి, √12 అలానే వదిలేసేయండి, √12 అలానే వదిలేసేయండి, ఎందుకంటే మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి, x³ - 1³ కనుక్కోవాలన్నమాట, అవునా కదా? సో x - 1/x ఈక్వల్ టు √12. అప్పుడు x³ - 1/x³ ఏమవుతుందో చెప్పండి, ఏమవుతుందంటే k³ ప్లస్ 3k అవుతుంది, వేర్ k అంటే ఇది k అనమాట. x - 1/x ఈక్వల్ టు k అయితే x³ - 1/x³ ఇది అవుతుంది అనమాట, అవునా కదా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు k³ అంటే √12 అనమాట, అంటే 12√2 అయింది, 12√12 అయింది, 12√12 ప్లస్ 3k అంటే ఎంత అవుతుంది, 3√12 అనమాట, 3√12 అనమాట, ఓకేనా? సో ఫైనల్గా ఎంత అవుతుందంటే 15√12 అవుతుంది, ఎంత అవుతుంది, 15√12 అవుతుంది అనమాట, అర్థమైందా? సో అలా ఇదంతా ఏమవుతుంది మనకి 15√12 అవుతుంది, 15√12 ఇంటూ x³ + 1/x³ తెలుసు, x + 1/x ఈక్వల్ టు k అయితే x³ + 1/x³ ఎంత అవుతుందంటే k³ -3k అవుతుంది, k³ -3k, అవును కదా? సో ఇక్కడ చూస్తే k³ అంటే ఎంత అవుతుంది, 4³ అంటే 64 అవుతుందా, 64 -3k అంటే 3 4s 12 అనమాట, అవునా కదా? సో ఇది ఎంత అవుతుందంటే 52 అవుతుందా? సో ఇదంతా ఎంత అవుతుందంటే 52 అవుతుంది డైరెక్ట్గా. సో దిస్ విల్ బి 52, అవునా? సో మళ్ళీ సింపుల్గా చెప్తాను, చూడండి. 52 × 15√2 అనమాట. సో 52 × 15 అంటే ఎంత అవుతుందంటే మనకి 780 అవుతుంది అనమాట, 780 ఇంటూ √12 అంటే 2√3 అని చెప్పా కదా ఇందాకే, 2√3 అని చెప్పా. సో 780 × 2 అంటే ఎంత అవుతుంది, 156 అవుతుందా? సో 1560√3 అవుతుంది అనమాట, ఓకేనా? సో 1560√3 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట, ఓకేనా? అలా సింపుల్గా సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. ఇందాక మీకు ఆల్రెడీ టేబుల్ చెప్పే కదా, ఇక్కడ ఎక్కడ చెప్పాను, ఇదిగోండి ఈ టేబుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి అబ్బా, ఇది గుర్తుపెట్టుకుంటే మీకు సింపుల్గా వచ్చింది అనమాట. ఇక్కడ ఎప్పుడైతే మనకి a+1/a ఇచ్చాడో దానికి సంబంధించిన కండిషన్స్ అన్నిటికీ మైనస్లు వస్తాయి అనమాట. ఎప్పుడైతే a - 1/a ఈక్వల్ టు k అని ఇచ్చాడో దానికి సంబంధించిన కండిషన్లు, దాని తర్వాత కండిషన్లు ఉంటాయి కదా, ఆ కండిషన్లు అన్నిటికీ ప్లస్లు వస్తాయి అనమాట. అలా గుర్తుపెట్టుకుంటే నేను ఎలా చేస్తున్నానో ఫాస్ట్గా మీరు కూడా అదే విధంగా చేయొచ్చు. ఇక్కడ మీరు ఇలా చేయాలంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఇదేంది ఇక్కడ కే అన్నాడు, మళ్ళీ ఇక్కడ కే అన్నాడు, ఇక్కడ కే అన్నాడు, ఏంది అనేసి గందరగోళంగా ఉండేది అనమాట, ఓకేనా? నిదానంగా నేర్చుకుంటే అర్థమైద్ది అనమాట, ఓకేనా? అర్థమైంది కదా? సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను.